రాజకీయాల్లో ఉండటం వేరు, కమిట్మెంట్తో రాజకీయాల్లో కొనసాగటం వేరు. అలాంటి వారిని కొద్ది మందిని మాత్రమే మనం చూస్తాం. కానీ ఈరోజు మీ ఆర్టికల్ చూసిన తర్వాత ఒక న్యూస్ పేపర్లో నాకు అది ఒక వండర్ అనిపించింది. 25 ఏళ్ల పాటు ఒక పార్టీతో కంటే ఒక వ్యక్తితో నడవడం అనేది, ఎందుకంటే బేసికల్గా నేను రాజకీయ నాయకుని కాను, కానీ ఇక్కడ ఒక చోట అసంతృప్తి ఉంది. ఒక్కసారి కూడా కేసీఆర్ గారితో మీకు అటువంటివి రాలేదా? అసలు కేసీఆర్ ఉన్నది వేరు, బయట చర్చ వేరు. ఒక ప్రాంతానికి సంబంధించి ముడిపడిన ఒక ఉద్యమంలో మీరు కొట్లాట ఎదిగారు. నీతో నాకేం పని, నాతో నీకేం పని. టీఆర్ఎస్కి 25 సంవత్సరాలు, ఇప్పుడు ఆ పార్టీ బీఆర్ఎస్. అదే ప్రశ్న మళ్ళీ వస్తే ఏం సమాధానం చెప్తారు? ఈ పార్టీ కొనసాగాలనా లేదా అనే దాని మీద కూడా చర్చ జరిగింది. పార్టీలో కేసీఆర్ ఇప్పుడు నెంబర్ 1, అందులో డౌటే లేదు. నెంబర్ 2 ఎవరనేది చాలా వరకు ఇంకా దాని చర్చకు వేరే ఆస్కారమే లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో మంచి సంబంధాలు ఉన్నాయని అంటుంటారు. నాకు అటువంటి అవకాశం లేదు. 2 పార్టీల పోటీగా చూడబోతున్నాం, లేకపోతే 3 పార్టీల పోటీగా భవిష్యత్తు చూడబోతున్నాం? కాంగ్రెస్ బీఆర్ఎస్ వన్ సైడ్ వస్తాయి సందేహం. వెల్కమ్ టు బిగ్ టీవీ. రాజకీయాల్లో ఉండటం వేరు, కమిట్మెంట్తో రాజకీయాల్లో కొనసాగటం వేరు. అలాంటి వారిని కొద్ది మందిని మాత్రమే మనం చూస్తాం. మనతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ లీడర్, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఉన్నారు. జగదీష్ రెడ్డి గారు నమస్తే. నమస్తే గణేష్. ముందుగా మీకు పార్టీకి 25 సంవత్సరాల ఈ ప్రస్థానానికి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఫస్ట్గా నేను ఆ బీఆర్ఎస్ ఆవిర్భావం కోసం అడుగుదాం అనుకున్నా, కానీ ఈరోజు మీ ఆర్టికల్ చూసిన తర్వాత ఒక న్యూస్ పేపర్లో నాకు అది ఒక వండర్ అనిపించింది. అంటే అది పార్టీతో సంబంధం లేకుండా, ఒక రాజకీయ నాయకుడితో సంబంధం లేకుండా 25 ఏళ్ల పాటు ఒక పార్టీతో కంటే ఒక వ్యక్తితో నడవడం అనేది, అది ఎలా సాధ్యమైంది అసలు? లక్ష్యం అనేది ప్రధానం దీంట్లో. అంటే నాకు ఉండే లక్షణం ఒకటి, ఒకదాన్ని నమ్ముకున్నప్పుడు దాని వెంటనే నడవడం అనేది, దాని కొరకు ఎటువంటి త్యాగమైనా చేయాలి అని చెప్పేసి అని ఉండే భావన ఒకటి. ఎందుకంటే బేసికల్గా నేను రాజకీయ నాయకుని కాను మొట్టమొదటి, బట్ ఈ సమాజానికి ఏదో చేయాలన్న తపన ఉన్నవాడిని. దాంట్లో ఇంకా ఈ మాతృభూమి కొరకు ఏదైనా ఒకటి చేయాలి, మన రుణం తీర్చుకోవాలి అనే ఒక భావన ఉన్నవాడిని. నాకు అది చిన్నప్పటి నుంచి వచ్చింది. అది మనం పాఠ్యపుస్తకాల్లో దేశ స్వతంత్రం గురించి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు, చదువుతున్నప్పుడు అప్పుడు ఒక ఫీల్ అవుతుండేది, అదే స్వతంత్రోద్యమం టైంలో మనం లేకపోతే అనే భావన ఒక వెలితి కనబడుతుండేది. ఆ తర్వాత క్రమంగా ఎదుగుతున్నప్పుడు 7, 8, 9 తరగతులకు వచ్చినప్పటికీ సమాజంలో వస్తున్న సమస్యలపైన స్పందించే లక్షణం, విద్యార్థులు సమాజాన్ని నడుపుతారు, అన్యాయాలపైన తిరుగుబాటు చేస్తారు అని చెప్పడానికి అద్భుతమైన సమయం ఆ 75 నుంచి 85, 90 వరకు ఉన్న పీరియడ్. అప్పుడు జరుగుతున్న పరిస్థితులపైన తిరుగుబాటు, వాటిలో నేను కూడా కలిసి పనిచేయడం, అది నెమ్మదిగా ఈ సమాజంలో ఉన్న అంతరాలని మార్చాలి అని చెప్పి వస్తున్న ఉద్యమాలు, లెఫ్ట్ భావజాలంతో వస్తున్నది, అది నన్ను ఆకర్షించడం, నేను అటువైపు పోవడం. సరే, ఆ తర్వాత దాంట్లో ఒక ప్రత్యక్షంగా పనిచేసిన కొంతకాలం, దాని కొరకు జీవితాన్ని త్యాగం చేద్దామని పైన చదువు కూడా వదిలేసేసి పోవాలి అని చెప్పి. సరే, అందులోకి వెళ్ళిన తర్వాత అనారోగ్యం కావచ్చు, జరిగిన పరిస్థితులు కావచ్చు, దాని నుంచి నేను భౌతికంగా దూరంగా వచ్చినా నేను ఆ భావజాలను వదిలిపెట్టలేదు, ఎప్పుడు కూడా అట్లనే కొనసాగి. కానీ ఎక్కడో ఒక చోట అసంతృప్తి ఉండే, ఏదో చేయాల్సింది ఉంది, ఏదో కోల్పోతున్నాం అన్న భావన. సరే, నేను అనుకోకుండా లా చేయడానికి విజయవాడ వెళ్ళటం, సిద్ధార్థ లా కాలేజీకి. అక్కడ పరిస్థితులు ఇక్కడ పరిస్థితులు చూసినప్పుడు కొంత తేడా కనపడడం, నీళ్ళు ఇవన్నీ కూడా కనపడడం, చూడడం. సేమ్ టైంలో ఒక రైతుగా, వ్యవసాయదారుడిగా, నాకు వ్యవసాయాన్ని ఇష్టపడేవాడిగా, ఇక్కడ వ్యవసాయం నష్టపోతున్న విధానం, దీని కారణాలు, ఇవన్నీ ఆలోచనలు రావడం, తెలంగాణ ప్రాంతంగా ఉండడం వల్ల నష్టం జరుగుతుంది అనే భావన.
ఇవన్నీ ఒకవైపు నా మనసులో నడుస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు లెటర్ పెట్టడం ఆ రోజు అదే పార్టీలో ఉండి చంద్రబాబు నాయుడికి ధరలు రైతాంగానికి విద్యుత్ ధరలు పెంచిందని వ్యతిరేకంగా ధరలు పెట్టడం, నేను దీన్ని ఒప్పుకోవడం లేదు, నేను నిరసిస్తున్న ఈ ధరల పెంపుదలను ఆపండి అని చెప్పి రాయటం. అప్పుడు వెంటనే నేను న్యాయవాది మిత్రులతో వెళ్ళి వారిని కలవటం, నేను కూడా మీతో కలిసి పనిచేస్తాను అని చెప్పి. అట్లా నేను ఒక నేపథ్యం నుంచి వచ్చినవాడిని కాబట్టి ఇక లక్ష్యం అనేది ఎట్టి పరిస్థితుల్లో లక్ష్యానికి చేరుకొని తీరాలి అనేది ఏదైతే పట్టుదల ఉందో అది నన్ను ఇన్నేళ్ళు. అంటే మీకు మీరుగా వెళ్ళారు? నేనే వెళ్ళాను. అట్లా చాలామంది మేము వెళ్ళినాం. వారు ఎప్పుడైతే ఓపెన్ లెటర్ పెట్టిండ్రో అట్లా చాలామంది కూడా వారు ఇట్లా చర్చలు చేస్తున్నారు, ఇట్లా అట్లా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా వినడం ద్వారా మౌత్ టు మౌత్ క్యాంపెయిన్తో ఎవరు నాకు కొంతమంది న్యాయవాద మిత్రులు చెప్తే నేను కూడా వెళ్ళి కలుద్దామని చెప్పి నా దగ్గర కొద్దిమంది న్యాయవాదులు అంటే పెట్టుకొని పోయినాను. వెళ్ళిపోయి కలిసి మాట్లాడి వారితో మాట్లాడి చాలా విషయాలు పోయిన మొదటి రోజే, పోయిన క్షణం నుంచే దాదాపు 3-3.5 గంటలు మాతో చర్చ చేశారు కేసీఆర్ గారు. అది మమ్మల్ని బాగా, నన్ను కూడా బాగా అట్రాక్ట్ చేసింది. అనేక విషయాలపైన చర్చ చేసి అట్లా అనుకోకుండా నా పైన వారికి ఒక ఇంప్రెషన్ కలిగే భావన వచ్చేసింది పాజిటివ్గా. నాకు కూడా అదే బాగా నచ్చింది. అంత డెమోక్రటిక్గా, అంత ఓపెన్గా వారు డిస్కస్ చేయడం చాలా విషయాలపైన మాలాంటి వాళ్ళతో. సో అది అట్లాగే మాకు కలిసిపోయాను. ఇక లక్ష్యం కొరకు పనిచేసే దాంట్లో ఇక నేను వెనుకబోయేటోని కాదు కాబట్టి అది మమ్మల్ని కలిపి నడిపింది. దానికి మించి వారు నన్ను ప్రేమించే విధానం, నన్ను చూసుకున్న విధానం ఇంకా అట్లనే కొనసాగించింది. అందుకే 25 ఏళ్ళు అట్లనే కొనసాగాను. జగదీష్ రెడ్డి గారు, అంటే 25 ఏళ్ళు అంటే చిన్నది కాదు, 1-2 కాదు. అంటే భార్యాభర్తల మధ్య సంబంధం కూడా 25 ఏళ్ళ ఒక ప్రయాణంలోన ఎక్కడో చోట అభిప్రాయ భేదాలు, విభేదాలు ఇన్ని వెంటాడతాయి. ఒక్కసారిగా కూడా కేసీఆర్ గారితో మీకు అటువంటివి రాలేదా? ఎప్పుడు రాలేదు. లక్కీ గమ్మత్ ఏంటంటే ఇది చాలామందికి వస్తుండొచ్చు, వచ్చే అబద్ధాలు చెప్తారేం కానీ నాకు అది అవసరం లేదు వాస్తవానికి. ఎందుకో చాలా విచిత్రంగా మా ఆలోచనలు ఎప్పుడు కూడా ప్యారలల్గా నడిచినాయి, రైలు పట్టాలాగా. ఇవి తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉంటాడు. ఏ ఒక విషయం వచ్చినప్పుడు మేము స్పందించే తీరు, ఆయన ఆ విషయాన్ని కేసీఆర్కి చేరవేస్తే కేసీఆర్ గారు స్పందించిన తీరు, మళ్ళీ ఆ విషయాన్ని నాకు చెప్తే నేను స్పందించిన తీరు ఒకే తీరుగా ఉంటాయి అని చెప్పి ఆశ్చర్యపడి చెప్పే వ్యక్తి సంతోష్. అంతకుముందు మేము ఎప్పుడు మాట్లాడుకొని లేము ఆ విషయానికి సంబంధించిన సంగతి ఆయనకు బాగా తెలుసు, ఎందుకంటే మొదటిసారి అప్పుడే విన్నాడు కాబట్టి. అట్లా ప్రతి విషయంలో కూడా మాకు ఆ భావ సారూప్యత ఉండేది, మా ఆలోచనలలో కూడా సారూప్యత ఉండేది. నిర్ణయాలు జరిగినప్పుడు తప్పకుండా మా అందరితో డిస్కషన్ చేసే నిర్ణయం తీసుకునేవాళ్ళు. చాలామంది తెలియక విమర్శలు చేస్తుంటారు కేసీఆర్ పైన. కేసీఆర్ని అంత నీదని అదని ఒకటి అడగడని ఒకటి మాట్లాడని ఒకటి చెప్పింది వినడని ఎన్ని కూడా పొరపాటు అవగాహన, పూర్తి 100% ఎన్ని వ్యతిరేక అవగాహనలు. అసలు కేసీఆర్ ఉన్నది వేరు, బయట చర్చ వేరు. అసలు డెమోక్రటిక్గా ఉంటారండి. ఎంతగా ఉంటారు అంటే చెప్పడానికి నాకు ఇక్కడ పొగిడే అవసరం లేదు కానీ చెప్తున్నాను నేను. ఒక విషయం మీద చర్చ మొదలు పెడతాడు. ఆ రోజుకు మేము ఎదురుగా ఒక 5 నాయకులం కూర్చొని ఉంటాం. ఉదయం మొదలు పెడితే రాత్రి దాకా చర్చ చేస్తాడు. అయిపోతుంది, ముగిసింది అనుకుంటాం. మళ్ళీ పొద్దున్నే వచ్చి కూర్చుంటే ఆఫీస్లో మళ్ళీ ఎవరో కొత్త వాళ్ళు 4 వచ్చినారు. మళ్ళీ వాళ్ళతో ప్రారంభం చేస్తారు ఆ చర్చ. మేము ఉన్నోళ్ళు ఉంటాం ఇట్లాగే, మళ్ళీ వాళ్ళతో చర్చ చేస్తాడు. ఆ రోజు సాయంత్రం దాకా కూడా మళ్ళీ నడుస్తుంటుంది అది చర్చ. అయిపోతుంది, ఇవాళ కూడా ముగిసిందిలే అనుకుంటాం. మళ్ళీ తెల్లవారి మొదలు పెడతాడు, మళ్ళీ ఎవరైనా వస్తే అయిపోతుంది. 4వ రోజుకు కొత్తవాడు ఎవరు రాకపోయినా మళ్ళీ మాతోనే మళ్ళీ అదే చర్చ మొదలు పెడతాడు. ఓకే, ఎట్లా ఉంటాడు అన్నది జరుగుతుంది. వారం జరుగుతుంది, 10 రోజులు జరుగుతుంది. ఒక నిర్ణయానికి వస్తాం. ఇక అయిపోతుంది, పొద్దున్న ఇలా ప్రకటించాలి అని రెడీ అవుతుంటాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాడు. ఆ బ్రేక్ఫాస్ట్ వడ్డించే పని వాడిని కూడా అడుగుతాడు, ఇది ఇట్లయితే బాగుంటుందా? అక్కడి నుంచి బయలుదేరుతాం, కార్లో కూర్చోగానే అనుకున్న గన్మెన్ కూడా అడుగుతాడు, పలానాదైతే ఎట్లుంటుంది, ఇట్లా చేస్తే ఎట్లుంటుంది. ఆ నుంచి మీ కారు దిగే ముందర చివరికి డ్రైవర్ని అడుగుతాడు, ఇదైతే ఎట్లుంటుందా? గంతగా ప్రజల అభిప్రాయాలని, చుట్టూన్న వాళ్ళ అభిప్రాయాలని తీసుకొని ఒక ప్రోగ్రాం నిర్ణయిస్తాడు, ఒక పాలసీ తీసుకుంటాడు. ఓకే, మరి కేసీఆర్ విజయం వెనుక ఉన్న రహస్యమే గది, వేరే ఏది కాదు.
చాలామంది తెలియక పాపం రొటీన్ రాజకీయ నాయకుల్లాగా ఆయన మీద విమర్శలు చేస్తారు, కానీ గంత డెమోక్రటిక్గా నిర్ణయాలు తీసుకుంటాడు, అన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు, అంతగా ఉంటుంది. సో అట్లా ఆయన తీసుకున్న ఏ నిర్ణయంలో అయినా నేను కూడా భాగస్వామిగా ఉన్నాం, చాలామంది ఉంటాం కాబట్టి మాకు వేరే అభిప్రాయాలు వచ్చే అవకాశమే లేదు. ఎప్పుడు కూడా ఏ దాంట్లో కూడా మా అభిప్రాయాలు మమ్మల్ని చెప్పమంటాడు, అందరి అభిప్రాయాలు తీసుకుంటాడు, నిర్ణయం తీసుకునేటప్పుడు తను తీసుకుంటాడు. ఓకే, ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలి, అందరికి అవసరం. తప్పకుండా రాజకీయ నాయకుడు నిర్ణయం తీసుకునేటప్పుడు కొన్ని బుల్డోజ్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మనం 5గురం ఉన్నాం, 5గురం 5 అభిప్రాయాలు తీసుకున్నాం, 5 అభిప్రాయాలు ఇచ్చినాం, మరి ఏ నిర్ణయం తీసుకోవాలి? నిర్ణయం అయితే తీసుకోవాలి కదా, తీసుకోవాలి. అందులో ఒకరిని సూట్ అయ్యి ఉండొచ్చు, మరి మిగతా 4 మమ్మల్ని బుల్డోజ్ చేసిండనంటే ఎట్లా? ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి. మన 5గురు కూడా కాకుండా సొంత ఇంకో నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే మన 5గురు ఆలోచనలు కూడా దీన్ని మించిన ఆలోచన తనకు ఉండొచ్చు, దాని అమలు చేయొచ్చు. ఇగో ఇక్కడ చాలా చోట్ల చాలామంది ఈ దుష్ప్రచారం చేసేది బయటకు వెళ్ళిపోయిన వాళ్ళు. కానీ ఆయన కార్యక్రమాలు సక్సెస్ అయినాయి అంటే 100% ఈ రకంగా ప్రజల అభిప్రాయాలు తీసుకొని, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకొని చేసింది కాబట్టి అయినాయి. కాబట్టి ఎక్కడ కూడా మాకు అవకాశం రాలే. ఒకే ఒక చోట అందరిలాగే నేను కూడా చివరి దానికి వ్యతిరేకించిన ఒకే ఒక నిర్ణయాన్ని, నిరాహార దీక్ష నిర్ణయాన్ని. ఖమ్మం నిరాహార దీక్ష, ఓకే, రాష్ట్రం కొరకు నిరాహార దీక్ష చేయాలని చెప్పి నిర్ణయం చేసినప్పుడు నేను కూడా కొంచెం చివరి వరకు అంగీకరించలేదు. అంతకుముందు ఎప్పుడైనా తన నిర్ణయాన్ని ఫస్ట్ నేను అంగీకరించేది ఉండే. ఆ ఒక్క చోట ఏమో తొందరపడుతున్నాడేమో సారు, ఏమైనా ప్రమాదం జరుగుద్దేమో, నా భయం ఒకటే ఉండే. నాకు అక్కడ కేసీఆర్ ఉంటాడా లేడా అని కాదు, తెలంగాణకు నాయకుడు లేకుండా పోతే ఎట్లా? ఓకే, ఎందుకంటే తెలంగాణకు ఉన్న పెద్ద లోపమే, పెద్ద శాపమే నాయకుడు లేకపోవడం. తెలంగాణ ప్రజల్ని ఐక్యం చేసే నాయకుడు లేకపోవడం అనేది తెలంగాణకు పెద్ద శాపం. అందుకనే అవతల వైపు వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు ఆట ఆడినారు, తెలంగాణ మీద ప్రయోగాలు చేసిండ్రు. సో ఇక్కడ ఒక నాయకుడిని తయారు చేసుకుంది తెలంగాణ. కేసీఆర్ ఇప్పుడు సొంతం వ్యక్తి కాదు, కేసీఆర్ తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజల నాయకుడు. ఇప్పుడు ఆ నాయకుడు లేకుండా అయితే దబుక్కున అనుకున్నది సక్సెస్ కాకపోతే, ఒక్కటి మాత్రం నాకు బాగా తెలిసిందంటే, ఇక ఒక్కసారి అనుకోని కూర్చున్నాడు అంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆయనకి తీసుకురాలేదు, ఆయన నిర్ణయాన్ని మార్పించలేదు అనే సంగతి నాకు తెలుసు. కాబట్టి ముందే దీన్ని ఏమైనా చేసి ఆపగలుగుతానేమో అనేది నాకు కూడా ఒక భావన ఉంది. అందరిని ఒప్పించిండు, చివరికి నన్ను కూడా ఒప్పించిండు. ఆయనకు ఉంది ఒకటి, 99% నాకు ఎందుకో నమ్మకం ఉంది, ఇది బలహీనమైన సమయం, కేంద్రానికి ఇస్తారన్న నమ్మకం నాకు ఉంది అని. 1% ఏమైనా ఇవ్వకపోతే పోతారు. ఓకే అన్నప్పుడు నేను మీరుగా నిర్ణయం కాదు, మీరు తెలంగాణ ప్రజల ఆస్తి, తెలంగాణ ప్రజలకు నాయకుడు, మీరు మీ దగ్గర కేంద్రీకరించబడి ఉంది తెలంగాణ ప్రజల శక్తి మొత్తం. అది లేకుండా పోతే తెలంగాణ పదమే లేకుండా పోతుందేమో ఇంకా చరిత్రలో, మొత్తం మంచేస్తారేమో. మీరు పోయిన తెల్లారి మేమందరం ఏమైపోతాం లేకపోతే, అదొకటి నేను భయపడుతున్నా అని చెప్పేసి చెప్పిండు. అట్లా ఉండొద్దు, నాకైతే 99% నమ్మకం ఉంది, 1% ఏదైనా జరిగితే నువ్వు అన్నట్లు ఒక మనిషితోనే ఏమాగదు, తెలంగాణ చరిత్ర నిర్మించుకుంటుంది, మళ్ళీ ఎవరో ఒక నాయకుడు పుడతాడు, మీ దాంట్లో ఎవరో చేస్తాడు, తారేస్తారు, అంత భయపడక్కర్లేదు. గట్లా ఉంటుంది అసలు, కేసీఆర్ గట్లా ఉంటాడు, బయట ప్రచారాలు వేరే ఉంటాయి. సో మీరు అడిగిన దానికి ఎక్కడ కూడా అసలు మాకు అభిప్రాయాల భేదాలు వచ్చే అవకాశమే రాలేదు. ఇలా కేసీఆర్ ఇన్ని సంవత్సరాలు ఒక జర్నీలోన కేసీఆర్ గారి బలం బలహీనత అంటే ఏం చెప్తారు? కేసీఆర్ బలం ఆయనకు ఆత్మవిశ్వాసం, ఆయన మీద ఆయనకున్న నమ్మకం, ప్రజల మీద ఆయనకున్న నమ్మకం. ఆయన బలహీనత మానవీయత తప్ప ఇంకోటి ఏం లేదు, వేరే బలహీనత లేదు. అయితే ఇక్కడ ఒకటి మా వాళ్ళే జోక్గా చెప్పుకునే విషయాన్ని ఒకటి చెప్పాలి. కేసీఆర్కు అవతల ఎవ్వడు సమస్యలు సృష్టించడానికి అవసరం లేదు, అవతల పార్టీ వాళ్ళు ఎవ్వడు సృష్టించే పని లేదు. కేసీఆర్కు సమస్యను కేసీఆరే సృష్టించుకుంటాడు, మళ్ళీ దాన్ని ఆయన పరిష్కరించుకుంటాడు.
అనేది మాత్రం కొన్ని సందర్భాల్లో కనబడుతుంటుంది. ఆయన తెచ్చుకుంటాడు సమస్యను, మళ్ళీ ఆయన దాన్ని పరిష్కారం చేస్తాడు అని చెప్పేసి అనేది ఉంటుందో అది కొంతమంది మా వాళ్ళు జోకరైన విమర్శలు చేస్తుంటారు. కేసీఆర్ను పరిశీలించేటోళ్ళు, కేసీఆర్ను అంచనాలు వేసేటోళ్ళు, ఇదన్నీ కూడా చేసేటోళ్ళు చేసే మాట అది. అట్లా ఉంటుంది. బట్ ఆయన బలం, ఆయనకుండే ఆత్మవిశ్వాసం, ఆయనకుండే బలహీనత అనేది ఒక మానవీయత, దానికి ఒకదానికి లొంగుతాడు తప్ప వేరే ఏముండదు. జగదీష్ రెడ్డి గారు, మిమ్మల్ని వ్యక్తిగతంగా తీసుకుంటే ఒక విప్లవ ఆలోచనలు, ఒక భావాల నుంచి జరిగిన ప్రయాణం, విద్యార్థి దశ నుంచి కూడా ఆ ప్రయాణమే జరిగింది. అంటే కమ్యూనిస్ట్గా కావచ్చు, లేకపోతే విప్లవోద్యమ ఆలోచన కావచ్చు, ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి ఏమాత్రం సంబంధం లేని ఒక భావజాలం అది. అలాంటిది ఒక ప్రాంతానికి సంబంధించి ముడిపడిన ఒక ఉద్యమంలో మీరు కొట్లాట దిగారు. ఎస్. ఎలా, ఎక్కడ బ్రేక్ త్రూ ఎందుకు వచ్చింది? గణేష్, థ్యాంక్ యూ. ఇది చాలా అద్భుతమైన ప్రశ్న. ఇది నేను చెప్పాల్సింది. ఇది ఎందుకనంటే, నేను ఈ ప్రపంచం అంతా ఒకటే అనే భావనతో ఉన్నవాడిని ఆ రోజు వరకు. నేను ఇక్కడ ఒక సంఘటన చెప్పాలి మీకు. అది కూడా నీవు పుట్టిన ప్లేస్లోనే జరిగిన సంఘటన. ఓకే. ఒక మనిషి ఎవరో, మేము ఒక మెస్లో భోజనం చేసి బయటకు వస్తున్నాం. కాందారి హోటల్ ఉండే కదా అప్పుడు, మీకు ఐడియా ఉంది. ఇప్పుడు అది పోయినట్టుంది. ఇప్పుడు అది దాని వెనకాల, దాని పక్కన ఒక మెస్ ఉండే. ఆ మెస్లో మేము లంచ్ చేసి వస్తున్నాం ఫ్రెండ్స్ అందరూ కలిసి. ఒక మనిషి నన్ను వచ్చి వెనకబడి సార్ సార్ అని పిలిచినాడు. పిలిస్తే ఆగినాను. నా ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వెళ్ళిపోయారు, ఆగినాను. నేను మీతో మాట్లాడాలి ఒక 5 నిమిషాలు. ఎవరు నువ్వు అని అన్నాడు. అంటే నేను కూడా తెలంగాణ అన్నాడు. ఆశ్చర్యంగా, తెలంగాణ ఏంది, ఆంధ్ర ఏంది, అసలు ఎవరు నువ్వు, నాతో నేను పని నీకు అన్నా. నేను ఆల్ ఇండియా రేడియోలో అసిస్టెంట్ డైరెక్టర్ సార్, నేను మీతో మాట్లాడలేదు. నీతో నాకేం పని, నాతో నీకేం పని అన్నా. అప్పటికే నాకు ఊళ్ళో కొంత రాజకీయాలు కొట్లాటలు సంథింగ్ ఏదో ఉండే, నాకు ఏందో అనే ఒక ఇది ఉండే, నాకు కూడా కొంచెం థ్రెట్ ఉండే. అప్పటికి ఎవడో ఉన్నట్టుగా నేను కొంచెం ఇదిగా ఉంటుంటాను ఎప్పుడు కూడా రెడీగా. ఒకవేళ నువ్వు నాతో మాట్లాడదలుచుకుంటే తాడిగడప సెంటర్ కూడా సాయంత్రం 5 o'clock పలానా మెస్ ముందరకు వచ్చి నిలబడు, నేను అక్కడ కలుస్తానని చెప్పిన. అది ఎందుకంటే అది నా ఏరియా, మా వాళ్ళందరూ ఉంటారని చెప్పి వచ్చినాడు. ఆ కాలువ కట్ట ఉంది కదా, ఆ కాలువ కట్ట మీదనే చిన్న మెస్ ఉంటుంది, ఆడ కూర్చున్నాం టీ తాగుకుంటూ. సార్ ముందు థ్యాంక్ యూ సార్, నేను మీరు చెప్పట్టి బతికినా అన్నాడు. మీరు చెప్పట్టే బతికిన నేను అన్నాడు. అసలు నువ్వు నాతో ఏం సంబంధం? ఆ రోజు మీరు ఆ మెస్లో నేను మిమ్మల్ని చూసి ఉండకపోతే, మీ మాటలు వినుండకపోతే ఆ రోజు సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఓకే అన్నాడు. ఎందుకు, అసలు ఏంది, నువ్వెవరు చెప్పు నాకు. నేను ఆల్ ఇండియా రేడియోలో అసిస్టెంట్ డైరెక్టర్ని. నేను కడప నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చిన 6 నెలలు అయింది. నాది హైదరాబాద్. ఇక్కడికి వచ్చిన కానించి నన్ను చాలా హింస పెడుతున్నారు వీళ్ళు, బాగా వివక్ష చూపిస్తున్నారు. అక్కడ అటెండర్ కూడా నా మాట వింటలేడు. నేను మంచి అడిగితే కూడా తెచ్చి టేబుల్ మీద ఇట్లా కొట్టిపోతున్నాను నా మీద పడేటట్టు. నేను ఉద్యోగం రాజీనామా చేసిపోవాలన్నా, అసలు ఒక దశ సూసైడ్ చేసుకోవాలన్న అంత క్రైసిస్లోకి వెళ్ళిపోయినా, మీరు ఆ బెంచ్ మీద కూర్చొని, వెనక బెంచ్ మీద అప్పటికి వచ్చి ఒక 2 hours నుంచి అక్కడ కూర్చొని ఉన్నా, లంచ్కి వచ్చి మీరు వెనక బెంచ్లో కూర్చొని వాళ్ళని తిడుతుంటే నేను విన్నా. నేను నా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఏదో యాస గురించి వెళ్ళి మాట్లాడుతూ, ఓకే, ఏదో వాళ్ళు నన్ను ఏదో యాస విషయంలో ఎక్కిరిస్తుంటే నేను వాళ్ళని తిడుతున్నా. మీకేం తెలుసురా అది ఇది అని చెప్పేసి, ఫ్రెండ్స్ కాబట్టి తిట్టుకుంటున్నాం అని చెప్పి నేను వాళ్ళని ఏదో ప్రాంతానికి సంబంధించి ఏదో భాష వాడుతూ నేను కూడా తిడుతున్నాను బాగా. తిడుతుంటే అది విన్నాడట. విని, ఇక్కడ కూడా ఇలా తిట్టొచ్చా, ఓకే, ఆయన అంత భయంలో ఉన్నాడు. నా మాటలు వెనక అమృతంలాగా వినిపించింది. వీళ్ళని ఇంతమంది తిడుతున్నాడు, నేను ఒక్కడే ఉన్నాడు, వీళ్ళు 5-6 ఉన్నారు, మేము ఫ్రెండ్స్ కాబట్టి అవును, వాళ్ళు నన్ను ఏదో టీజ్ చేస్తున్నారు, నేను తిడుతున్నా. భాష విషయంలో మీదేం భాష రాదు, ఇదిరా అని చెప్పేసి నేను అనుకుంటా. మీరు ఆ మాటలు అనబట్టి, వాళ్ళని తిట్టబట్టి నాకు ధైర్యం వచ్చింది. అయితే ఇక్కడ మనం ఉండొచ్చు, మనం కూడా మాట్లాడవచ్చు. ఆయన అక్కడ రావడంతోనే ఒక ముడిచిపోయి వచ్చినట్టున్నాడు పాపం. దాంతో మాట్లాడలేకపోతున్నాడు, భయపడుతున్నట్టున్నాడు. వాళ్ళని కనీసం రెసిస్ట్ చేయలేకపోతున్నట్టున్నాడు. మనిషి అంతే, ఎక్కడో చోటు చిన్న దాంట్లో దెబ్బతింటే కూడా అంతే బాగా ఇదైపోతాడు. నాకు ఆ ధైర్యం వచ్చింది సార్. నేను 2 నెలల నుంచి ప్రతిరోజు వచ్చి అక్కడ కూర్చుంటున్నాను మీ కొరకు. మళ్ళీ 2 నెలల తర్వాత పోయినా నేను అడిగి, అది మా రెగ్యులర్ మెస్ కాదు. అక్కడ ఒక వంకాయ ఫ్రై ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది, దాని కొరకు ఎప్పుడైనా పోతుండే వాళ్ళం మేము.
ఎప్పుడైనా ఒకసారి పోయేవాళ్ళం. అంత వాళ్ళు నా ఫ్రెండ్స్ అంతా కూడా విజయవాడ, చిలుకూరుపేట వాళ్ళే. సో 2 నెలల నుంచి నేను ప్రతిరోజు వస్తున్నా. లక్కీగా మీరు ఇలా కలిసిర్రు మళ్ళీ. నేను మీకు చెప్పడానికి మీతోని ఇట్లా అన్నప్పుడు ఆయన చెప్పిండు. నేనన్నా ఈ తెలంగాణ ఆంధ్ర ఏందా నేను ఏదో నవ్వుకుంటా జోక్గా వాళ్ళని అన్నా కానీ గదే ఉంటుంది భయ్యా ఇది అనగానే ఆయన అన్న మాట, సార్ మీరు ఏమనుకోద్ది ఈ నీళ్ళు చూడరు ఒకసారి. ఈ నీళ్ళు మీ నల్గొండ జిల్లా పొలాలు వారించాల్సిన నీళ్ళు ఇక్కడికి వచ్చినాయి. ఇవి ఆడ మీ పొలాలు ఏమో ఎండిపోతున్నాయి. ఇక్కడ ఈ పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయి అని చెప్తూ ఆయన ఇంకో ఉదాహరణ ఏం చెప్పింది తెలుసా, నాకు హార్ట్ టచింగ్గా. ఏముంది సార్ ఇక్కడికి వస్తేనేమో మనం రిక్షా దొక్కుకోవడానికో మన వాళ్ళు చెరుకు కొట్టడానికో కూర్లకు వస్తారు. వీళ్ళు అక్కడికి వస్తేనేమో ఇక్కడ ఎకరం అమ్ముకొని వచ్చి మనకాడ 10 ఎకరాలు కొనుక్కోవడానికి వస్తారు. ఓకే, చూడెంత విచిత్రం. నిజంగానే మా దగ్గర వచ్చి కొనుక్కుంటున్నారు అక్కడి నుంచి. మా ఊరోళ్ళు అక్కడికి ఒక 10 మంది విజయవాడలో రిక్షాలు తొక్కడానికి వచ్చిండ్రు. ప్రతి సంవత్సరం చెరుకు కొట్టడానికి ఆ గన్నవరం పక్కన ఆ గ్రామాలకు 200-300 మంది వస్తారు. ఎంత గమ్మత్తుగా టచ్ అయినాయి నాకు. అరే మీరు చెప్తే నిజమే కదా. ఆ తర్వాత నాకు కాలేజ్ నుంచి నాగార్జున సాగర్ పోదామని ఎక్స్కర్షన్ పెట్టినారు. నాగార్జున సాగర్ ఏంది రాబాయ్ మేము పట్టించుకో మా దగ్గర ఉంది కానీ మీరు ఏం చేయాలంటే నాగార్జున సాగర్ అంటే ఇంత అంత. ఎందుకు నాగార్జున సాగర్ మీద వీళ్ళకి ప్రేమ కలిగింది అనేది నాకు అప్పుడు ఆలోచన వచ్చింది. ఈయన చెప్పిండు ఇది. సరే ఈయన ఇంకో కొన్ని విషయాలు చెప్పిండు. అసలు ఆంధ్ర అంటే ఏంది, తెలంగాణ అంటే ఏంది, రాయలసీమ అంటే ఏంది, దీని మధ్యన పోలికలు ఏంది. ఎంత అద్భుతంగా చెప్పిండే, చాలా హార్ట్ టచింగ్గా చెప్పిండు. అప్పటిదాకా నేను గ్లోబ్ అంతా ఒకటే అనే భావనతో ఉన్నవాడికి ఇగో ఇక్కడ డిస్పారిటీ ఉంది, ఇది తేడా ఉంది, ఓకే ఇది కూడా మీరు కొట్లాడి పరిష్కరించుకోవాల్సిన సమస్య ఉంది అనే భావాన్ని మొట్టమొదలు నాలో చూపించినాడు ఆయన. ఆయన ఎవరో మళ్ళీ నాకు ఇప్పుడు తెలియదు. ఆ తర్వాత మళ్ళీ ఎన్నడూ కలుసుకోలేము, మేము కలవలే ఎప్పుడు. ఇవ్వక అప్పుడు ఫోన్లు లేవు కదా. ఓకే, అవును. అప్పుడు మనకు ఫోన్లు లేవు, ఏది లేదు. ఇంకొకటి నాకు ఆ రోజు ఇది అంత పెద్ద సీరియస్గా పట్టించుకోవాల్సిన అంశంగా కూడా నేను అనుకోలేదు. సరే పాపం ఏదో నేను ఆ రోజు వీళ్ళని ఏదో అనటము, ఆయనకి ఏదో లాభం కావటము, దాంతో ఆయన ఏదో థ్యాంక్స్ పోవడానికి వచ్చిండు పోయిండని భావంతో నేను పట్టించుకోలేదు. అయిపోయింది, ఆ విషయం మర్చిపోయింది. కానీ అది ఎక్కడో నా లోపల రిజిస్టర్ అయ్యి ఉంది, అది మనస్పూర్వలో ఇక్కడ రిజిస్టర్ అయ్యి ఉంది. ఇక ఆ తర్వాత ఒకటి ఒక్కసారి మన మైండ్ ఓపెన్ అయిన తర్వాత అన్ని అట్లా కనబడుతుంటాయి. కరెక్ట్. ఎప్పుడైనా మనం ఏ అద్దంతో చూస్తున్నాం దాన్ని బట్టి కనబడు, అంతే కదా ఇప్పుడు కూడా. సో ఇక అటువైపు ఆలోచనలు మళ్ళీనాయి. ఈ ఆనంచెల్లి నేను రావటం, అడ్వకేట్గా స్థిరపడటం, ఇవన్నీ ఒకటి హైకోర్టులో కూడా కొంత దీని మీద చర్చలు జరుగుతుండడం, కోర్టులలో అన్యాయం జరుగుతుంది అని చెప్పి తెలంగాణ న్యాయవాదుల సంఘం అని చెప్పి పెట్టడం 98లోనే జరుగుతూ, అప్పటికే మా ప్రాంతంలోనే తెలంగాణ జనసభ పేరు మీద ఒక సభ పెట్టుకోవడం భువనగిరిలో, తర్వాత సూర్యాపేటలోనే ఒక సభ తెలంగాణ వాదులు సభ పెట్టడం, అది అణచివేత. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పీక్ స్టేజ్లో ఉన్నారు, ఎన్కౌంటర్లు, గద్దర్ మీద బుల్లెట్ల దాడి, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. నా మైండ్ మీద పని చేస్తున్నాయి. నేనే మీకు అది ప్రపంచం ముందు వదిలిపెట్టి బయటకు వచ్చినా, లా చేసిన లాయర్ని కావాలని చెప్పి స్థిరపడడానికి ఇవన్నీ పని చేస్తూ వస్తున్నాయి నా మైండ్లో. సేమ్ టైం వ్యవసాయం చేస్తున్నా. చాలా గమ్మత్తుగా ఇక్కడ కోఇన్సిడెంట్, 98లోనే సీరియస్గా వ్యవసాయం మొదలుపెట్టి ఆర్గానిక్ పద్ధతిలో వ్యవసాయం చేయాలి, మన పిల్లలకి ఒక ఉప్పు తప్ప ఏది కొనకుండా అన్నీ మనమే పండించి చేయాలి, ఏ రసాయన ఎరువులు లేకుండా అని చెప్పి వర్మి కాంపోస్ట్ చేసేసి పండించాలి అని చెప్పి ఆ పద్ధతిలో వ్యవసాయం మొదలుపెట్టి నడుపుతున్నాం. గమ్మత్తుగా కరువు వచ్చింది, బోర్లను ఎండిపోయినాయి, మొత్తం చేసినంత వ్యవసాయం ఎండిపోతుంది. ఆ టైంలో కేసీఆర్ ఓకే అప్పుడు వచ్చి కేసీఆర్ గారిని కలిసి మాట్లాడినాక చెప్పిన వెంటనే ఊళ్ళో పోయినా, మా చుట్టుపక్కల రైతుల్ని నేను పెట్టుకున్న జీతగాని పాలేర్లు అంటారు, జీతగానులు అంటారు మా దగ్గర, అందరిని పిలిచి చెప్పిన, అరే ఇక నేను తెలంగాణ కూడా పోతున్నా, తెలంగాణ రాష్ట్రం తీసుకొని గోదావరి నీళ్ళు తీసుకొచ్చినాకనే వ్యవసాయం చేస్తా, అప్పటిదాకా ఈ భూమాతకు పొక్కలు పడవద్దు మనం, ఇక ఉపయోగం లేదు, అందులో నీళ్ళు లేవు, ఎందుకు అనవసరం, అప్పుడే వస్తా అని చెప్పిన. వాళ్ళకి చెప్పేసి వచ్చిన, కోర్టుకు వచ్చిన, అడ్వకేట్స్ అందరిని పిలిచిన, మంచి మాట్లాడిన, చలో ఇంకా నేను తెలంగాణ వచ్చినాక కోటేను, తెలంగాణ కొరికే పోతున్నా చెప్పిన, వచ్చిన. ఇక అక్కడి నుంచి మొదలైంది మా ప్రయాణం. ఇట్లా మారినా నేను తెలంగాణవాదిగా అంటే మీరు అడిగిన దానికి ఒక కమ్యూనిస్ట్గా ఉండి ఇగో ఇది ఈ నేపథ్యం నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. అదొక పెద్ద ఉన్నతమైన లక్ష్యం, ఇది ఒక పరిమితమైన లక్ష్యంతో కూడుకున్నప్పటికీ కూడా
ఇది న్యాయమైంది. మెజారిటీ పీపుల్కి సంబంధించింది. ఇక్కడ ప్రజలు నష్టపోతున్న వాటి వాస్తవం, సహజ వనరులు ఉన్నమాట వాస్తవం, పాలకుల నిర్లక్ష్యం వల్ల నష్టపోతున్న వాటి వాస్తవం, ఇవన్నీ వాస్తవం. తప్పకుండా దీంతో రిలీఫ్ వచ్చే మాట కూడా వాస్తవం. అయినప్పుడు మనం ఇంకేందో దీనికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదు. తప్పకుండా దీంతోనైనా నాకు అంతకుముందు చిన్నప్పటి నుంచి మైండ్లో ఉన్నది ఒకటి, ఏదో ఒకటి మనం మాతృభూమి కొరకు చేయాలన్న భావన ఒకటి, ఇక్కడ నిజంగానే అన్యాయం జరుగుతుంది అనే భావన నాకు ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో, నా మైండ్లో కలిగిందో, అది రెండు కలిసినాయి, నన్ను అటువైపు నడిపినాయి. ఇలాగ బీఆర్ఎస్ 25 ఏళ్ల రజతోత్సవాలు వరంగల్ వేదికగా ఎలా సాగుతున్నాయి? ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఈ ఏర్పాట్లకు సంబంధించి పెద్ద ఇబ్బంది ఏం లేదు, మంచి బ్రహ్మాండంగా అన్నీ కూడా జరుగుతున్నాయి. లక్కీగా ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారు, ప్రత్యేకించి రైతులు, ఆ ప్రాంత రైతులు బాగా సహకరిస్తున్నారు. బహుశా ఎక్కడ కూడా చరిత్రలో ఎక్కడ జరిగిన పద్ధతుల్లో 1370 ఎకరాలు ఇచ్చినారు ఇప్పటికి రైతులు స్వచ్ఛందంగా. సభ ప్రాంగణానికి కావచ్చు, పార్కింగ్ కావచ్చు. ఎండాకాలం కాబట్టి పార్కింగ్లు దూరంగా అయితే ఇబ్బంది అవుతుంది, వాహనాలు దగ్గర దాకా వస్తేనే రైతులకు ఈజీ అవుతుంది, ప్రజలందరికీ ఈజీ అవుతుంది అని చెప్పి అడిగితే రైతులందరూ కూడా సహకరిస్తున్నారు. ఆ లక్కీగా దారులు కూడా చాలా ఉన్నాయి, అక్కడికి 4, 5, 6 వైపుల నుంచి 7 వైపుల నుంచి దారులు ఉన్నాయి బాగా. సో అట్లా కూడా అన్నీ కూడా మంచిగా ఉన్నాయి. ప్రజలకు ఇబ్బంది కాకుండా ఎండలను దృష్టిలో పెట్టుకొని అన్ని సౌకర్యాలు కూడా మంచిగా జరుగుతున్నాయి, ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు. గ్రామాల్లో ప్రజలు కూడా బ్రహ్మాండంగా సిద్ధమవుతున్నారు. ఒక పండుగ వాతావరణంలో మూమెంట్ నడుస్తూ ఉంది. అంటే బీఆర్ఎస్ చేస్తున్న ఈ రజతోత్సవాలు పార్టీకి సంబంధించిన 25 ఏళ్ల నడిచొచ్చిన చరిత్రకు ఒక వేదిక అనుకోవాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా జనాల సమీకరణకి చేస్తున్న ఒక సభ అనుకోవాలి? కాదు గణేష్, నిజమే, మంచి ప్రశ్న. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇది వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ, దాంట్లోనే ఉంది. అంటే మీరు ఒక పుట్టినరోజు జరుపుకోవడం లాంటిది మాట. మాది 25వ పుట్టినరోజు. వాస్తవానికి అది మా పార్టీ శ్రేణులకు ఒక అద్భుతమైన పండుగ. డెఫినెట్గా నేను పుట్టి ఒక లక్ష్యం కొరకు పుట్టి, ఆ లక్ష్యాన్ని చేరుకొని, ఆ తర్వాత అనుకున్న ఫలితాలని సాధించి ప్రజలకు అందించి, ఆ తర్వాత జరుగుతున్న సభ కాబట్టి తప్పకుండా మాకు ఒక ఉత్సవం లాంటిది, అందులో డౌట్ లేదు. దీన్ని మేము ఇట్లానే ప్రారంభించుకునేటప్పుడు గమ్మత్తుగా ఇది నెమ్మదిగా టర్న్ తీసుకుంటుంది. ఏంటి అంటే, మీరు అన్నట్టు ఈ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చిన వాళ్ళు, దాంట్లో పర్టికులర్గా కాంగ్రెస్కు ఓటేసి మోసపోయినామని చెప్పి భావిస్తున్న వాళ్ళు, అది రైతాంగం కావచ్చు, యువకులు కావచ్చు, వివిధ రకాల ఉపాధి హామీ కార్మికులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, ఇంకా రకరకాల ప్రజలు, వీళ్ళు మేము మోసపోయినామని భావిస్తున్న వాళ్ళందరూ కూడా ఈ సభకు రావాలని చెప్పి సిద్ధమవుతున్నారు. వాళ్ళ కోపాన్ని ఈ సభకు రావడం ద్వారా ప్రదర్శించాలి అన్న ఒక భావన కనపడుతూ ఉంది వాళ్ళందరిలో. వాళ్ళందరూ దీన్ని ఆ సభగా తీసుకుంటున్నారు. వాస్తవం మనది. ఇది మొదటిది, ఇదైతే రెండవది. అది ఇప్పుడు ఆ షేప్కి వచ్చింది. అయితే దీంట్లో ఇంకొకటి కూడా గమ్మత్తుగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కర్లేనిది మాట్లాడి ఒకటి సృష్టిస్తున్నారు. ఇది టీఆర్ఎస్ సభనా, బీఆర్ఎస్ సభనా, ఎవరు జరుపుతున్నారు, ఎట్లా జరుపుతారు, మీరు ఎట్లా జరుపుతారు, ఇది మీరు బీఆర్ఎస్ అయితే మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది వచ్చి, మీరు టీఆర్ఎస్ అయితే అప్పుడు 22 ఏళ్ళలో ముగిసింది, రకరకాలుగా మాట్లాడి లేని క్రియేట్ చేసేసి ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని తెచ్చారు. ఇంకా అదనంగా వీళ్ళ తెలివి తక్కువతనమా ఇంకోట ఇది ఒక పార్టీ సభ జరుపుకోవడం అనేది ఆ పార్టీ ఇష్టం. కాంగ్రెస్ పార్టీ కూడా చాలా సభలు జరుపుతుంది. ఎవడేం ప్రశ్నిస్తలేడు కానీ ఎందుకు జరుపుకుంటున్నాం అని ఇప్పుడు అడుగుతలేడు కదా. మొన్న ఏదో రాజస్థాన్లో కూడా జరిగింది, విలువ హెచ్చరిక నుంచి. ఇవాళ వాళ్ళు కూడా ఏదో చేస్తున్నట్టుంది, ఒకటేదో సదస్సు సంథింగ్ ఏదో చేస్తున్నట్టుంది, ఏదో ఇంటర్నేషనల్ సదస్సు ఏదో చేసుకుంటాయి పార్టీలు. వాటి కార్యక్రమాలు ఏ పార్టీ అని చేసుకుంటున్నాయి. 100 సంవత్సరాలు పూర్తయినప్పుడు కాంగ్రెస్ 100 సంవత్సరాలు చేసుకుంది, 105 ఏళ్ళు చేసుకుంది, ఎవరేం విమర్శలు చేయలే. కానీ ఇక్కడ వీళ్ళు ఈ అనవసరమైన విమర్శలు చేయడం ద్వారా ఒక మెసేజ్ ఇచ్చారు ప్రజలకి. ఓహో, ఇది కాంగ్రెస్ వ్యతిరేక సభ కావచ్చు, మేము కూడా పోవాలని చెప్పి కాంగ్రెస్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా తయారవడానికి ఒక ప్రాతిపదిక అయింది ఇప్పుడు. అది నెమ్మదిగా ఎక్కువ చర్చ జరిగి ప్రజల్లో ఒక పండుగ వాతావరణం వచ్చేసింది. ఒక రైతులు అందరూ ఇది మా పార్టీ, ఇది మన పార్టీ, మనది తెలంగాణ కొరికే పుట్టిన పార్టీ అన్న భావనతోని ఒక మంచి వాతావరణం నిర్మాణమై వచ్చింది. సో అట్లా బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కాస్త ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక సభ, ప్రభుత్వ వ్యతిరేక సభలాగా ఒక చర్చ వచ్చినమాట వాస్తవం అనేది. మీరు అంటున్నట్టు జనానికి ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే అధికార పక్షం కావచ్చు, టీఆర్ఎస్కి 25 సంవత్సరాలు, ఇప్పుడు ఆ పార్టీ బీఆర్ఎస్.
అదే ప్రశ్న మళ్ళీ వస్తే ఏం సమాధానం చెప్తారు? అంటే ఏ విధంగా వచ్చిన సభకు వచ్చిన వాళ్ళని సైతం ఎలా కన్విన్స్ చేస్తారు? ఇక్కడ ఏం కన్విన్స్ ఎక్కడ అసలు కన్ఫ్యూజనే లేదు గణేష్. కన్ఫ్యూజన్ ఉంటే కన్విన్స్ చేయాలి నువ్వు. ఓకే. ప్రజలు చాలా స్పష్టంగా తెలిసే వస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ అసలు టీఆర్ఎస్ ఒక చారిత్రక సందర్భంలో పుట్టింది ఒక అవసరం కొరకు. ఆ తర్వాత ఇంకొక చారిత్రక అవసరంలో బీఆర్ఎస్గా మారింది. దాని నేపథ్యం చెప్తాను. మారిన తర్వాత అది రిజిస్టర్ చేసుకుంది, అది సభ చేసుకుంది, అది ఎన్నికలకు పోయింది, బీఆర్ఎస్గానే పిలువబడుతుంది. ప్రజలకి ఇక్కడ ఏం చిన్న కన్ఫ్యూజన్ లేదు. రాష్ట్ర ప్రజలకి ఎందుకు అనంటే జెండా మారలేదు, నాయకుడు మారలేదు, సింపుల్. దాని పేరేమన్నాడని కేసీఆర్ సభ. ఇక ఇక్కడ కన్ఫ్యూజన్ ఎక్కడిది? దాని పేరేమన్నాడని గులాబీ జెండా. కన్ఫ్యూజన్ ఏముంది? టీ ప్లేస్లో బి వచ్చింది. ఎందుకు? తెలంగాణ కొరకు మాత్రమే కొట్లాడినాడు, అది తెలంగాణకు రిప్రజెంట్ చేసినాడు, తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంది. తెలంగాణకు మాత్రమే పరిమితమై ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉంది. ఏమని రాసుకుంది? తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక ఎజెండాగా ఈ పార్టీని మేము ప్రారంభించుకుంటున్నాం అని చెప్పి వచ్చింది. నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రమే అని చెప్పి కేసీఆర్ ప్రకటించి వచ్చింది. రాష్ట్రం ఏర్పాటైంది కదా, దాని లక్ష్యం నెరవేరింది కదా. దాని తర్వాత ఈ పార్టీ కొనసాగాలనా లేదా అనే దాని మీద కూడా చర్చ జరిగింది. ఒక దశలో కేసీఆర్ వద్దనుకున్నాడు. వాస్తవానికి రద్దు చేద్దాం, అయిపోయింది, నా ఏం నెరవేరింది, అయిపోయింది, పెద్ద ఉంటుంది, ఇంకా నేను హ్యాపీ రిటైర్ అవుతాను భావంతో ఉండే. సరే, ఆనాడు కాంగ్రెస్ పార్టీ డీల్ చేసే విధానంలో పొరపాటు జరగడం, ఈ లోపల ప్రజలందరిలో కూడా ఒక యాంగ్జైటీ రావడం, చాలా ప్రజా సంఘాలు అందరూ కూడా వచ్చేసేసి మీరు ఉండండి సార్ అని చెప్పి రిక్వెస్ట్ చేయడం, వాటన్నిటితో మళ్ళీ దీన్ని కొనసాగిద్దాం, ఒక రాజకీయ పార్టీగా కంటిన్యూ చేద్దాం, ప్రజలు అవకాశం ఇస్తే నిజంగానే వాళ్ళకి సరిపోయే పరిపాలన అందిద్దాం. ఎందుకంటే ఆ సందర్భంలో చాలామంది వచ్చి చెప్పిన మాట ఒకటి, సార్ ఈయనగాసి నక్కలపాలు చేయకండి, దీన్ని కొనసాగించండి, తెలంగాణ తెచ్చిన మీకు మాత్రమే తెలుసు ఈ రాష్ట్రంలో ఏం సమస్యలు ఉన్నాయి, ఏ వర్గం ప్రజల్లో ఏ బాధ ఉంది, ఏ వర్గం ప్రజలకి ఏ బాధలు ఉన్నాయో, ఏ ప్రాంతానికి ఏ నీళ్ళు తీసుకురావాలనో, ఏ ఇంచు భూమి ఏ చుక్కనైతే తడిపితే ఉపయోగమవుతుందో మీకు తెలిసినంతగా ఎవరికి తెలియదు. పైగా ఉద్యమ నాయకుడిగా, ఈ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిగా మీరుంటేనే ప్రజల సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తప్ప, దాన్ని ఎందుకు తెచ్చిరో దాని విలువ మీకు తెలుసు తప్ప, వాళ్ళు కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులకు చెప్తే మళ్ళీ దాన్ని నమ్ముకుంటారు, అడిగిపోసారు. వాళ్ళ చేతిలో పెట్టొద్దు ఈ రాష్ట్రాన్ని, ఈయనగాసి నక్కలపాలు చేయొద్దు అని చెప్పి చాలామంది వచ్చి మాట్లాడినారు, ప్రజా సంఘాలు అనేక మంది. ఆ సందర్భంలో సరే కొనసాగిద్దాం, మేము కూడా అందరం కూడా అనుకున్నాం, నిజమే కొనసాగిద్దాం, ఎన్నికలకు పోదాం, ప్రజలు అవకాశం ఇస్తే సర్వీస్ చేద్దాం, లేదు వాళ్ళు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర చేద్దాం అనే ఉద్దేశంతో కంటిన్యూ చేస్తారు పార్టీ. చలో, ప్రజలు అవకాశం ఇచ్చారు, అద్భుతంగా. సో అట్లా ప్రజలు కోరినప్పుడు సరే కొనసాగిద్దాం, ప్రజలు ఇచ్చిన పాత్ర పోషిద్దామని చెప్పి నిర్ణయం తీసుకుని ఉన్నాం, సక్సెస్ అయినాం. ఆ తర్వాత భారతదేశంలో ఊహించిన పద్ధతుల్లో ఒక అద్భుతమైన పరిపాలన ఇచ్చడం, అనేక రంగాల్లో విజయాలు సాధించడం. ఆ క్రమంలో ఏం జరిగింది? పక్కన ఉన్న రాష్ట్రాలు, బార్డర్లో ఉన్న రాష్ట్రాలు, అక్కడ ప్రజలు పోల్చుకున్నారు, చూసినారు. దానికి మహారాష్ట్ర, ఇటువైపు కర్ణాటక. ఇక్కడ ఈ రైతుకు 6 గంటలు కాగానే ఆయనకు కరెంటు బంద్ అవుతుంది, మన రైతు 24 గంటల నీళ్ళు వస్తున్నాయి మోటార్కి. వీళ్ళు ఎక్కడ దాకా వెళ్ళారు? ముందేం మన వాళ్ళని అడిగి కొన్ని నీళ్ళు పెట్టుకునేది అవకాశం ఉంటే, వీళ్ళు నెమ్మదిగా ఎక్కడ పోయినారు? ఈతలు మన దగ్గరకు వచ్చేసి 1 గుంట 2 గుంటలు 10 గుంటలు కొనుక్కొని ఇక్కడ బోర్ వేసుకొని మోటార్ పెట్టుకొని నీళ్ళు వారించుకోవడం మొదలుపెట్టారు. ఆ సందర్భంలో మన వాళ్ళు అభ్యంతరాలు చెప్పినా, మన డిపార్ట్మెంట్ వాళ్ళు అభ్యంతరాలు చెప్పి గడబడైనా కేసీఆర్ దృష్టికి వచ్చినప్పుడు, బతకనియండా ఏమవుతుంది, ఇంత రాసి పడినప్పుడు పక్షులు బతుకుతాయి, మనుషులు బతుకుతారు, ఇంత వాళ్ళు వీళ్ళు బతుకుతారు, దారిమడ పోతుంటే రాలిపోతుంటుంది ధాన్యం, ఇంత పెద్ద రాష్ట్రం, ఇంత బడ్జెట్, బతికిరు వాళ్ళు రైతులే కదా, 100 కోట్లు పోతున్నాయా, ఉండనియండి, ఎందుకు ఇబ్బంది పెడతారు వాళ్ళను అని చెప్పి వాళ్ళు తీయనేలే. రొటీన్గా మానవత్వంతో చెప్పిన మాట, రైతే కదా అని, సహజంగా రైతు మీద ఉండే ప్రేమతో. అట్లా ఎన్ని పెళ్ళి అయితే ₹1,00,000 ఇస్తున్నారు, వాళ్ళు చూస్తున్నారు, ఇక్కడికి అక్కడికి ఇచ్చుకుంటారు. ఒకటే ఊర్లలో కూడా మన వాళ్ళు ఉంటారు. ఇక్కడ తెలంగాణ ఉంటుంది, అక్కడ మహారాష్ట్ర ఉంటుంది, ఇక్కడ మహారాష్ట్ర ఉంటుంది, అక్కడ తెలంగాణ ఉంటుంది, ఇట్లా జిగ్జాగ్ ఉంటాయి. ఇక అనేక రైతు బంధు 10,000 వస్తుంది, రైతు చచ్చిపోతే 5 లక్షలు వస్తుంది, వాళ్ళ అమ్మాయిని ఇంటికి ఇచ్చిన నెల తప్పితే ఏమంటే తీసుకుపోయి చూపించడము, కేసీఆర్ కిట్ ఇవ్వడము, డెలివరీ అయిన తర్వాత తీసుకొచ్చి ఇవ్వడము, లేదా డెలివరీకి ఫోన్ చేస్తే వచ్చి అంబులెన్స్ తీసుకుపోయి డెలివరీ తీసుకొచ్చుడు, అనేక పథకాలు చూసిండ్రు. ₹2,000 పెన్షను, ఇవి బాగా కదిలిచ్చినాయి వాళ్ళని.
వాళ్ళు నెమ్మదిగా ఆ చర్చ ఎక్కడ పోయింది, మహారాష్ట్ర దాటి Hmm. గుజరాత్ కూడా చేరింది. అటు పంజాబ్ దాకా చేరింది. సహజంగా రైతులు చైతన్యవంతమైనారు కాబట్టి పంజాబ్ అండ్ హర్యానా, అటు గుజరాత్, మహారాష్ట్ర దాటి గుజరాత్ గ్రామాల్లో కూడా చర్చ జరిగింది. ఓకే. 24 గంటల కరెంట్ ఇస్తుండట ఫ్రీగా, అక్కడ ఏడాది 10,000 ఇస్తుండట. దాగదు కదా, ఆగదు కదా. చెడైనట్లే పోతుంది, మంచినట్లే పోతుంది. ఈ టైంలో మా దగ్గరికి అనేక మంది 100 పైగా సర్పంచ్లు వచ్చారు మహారాష్ట్ర నుంచి. ఇక్కడ కర్ణాటక నుంచి ఒక ఎమ్మెల్యే వచ్చాడు. చాలామంది వచ్చారు సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు. సార్ మీరు పార్టీ మా కాడ కూడా పెట్టాలి అని చెప్పి. మాకేం హార్డిల్స్ లేవు, మాకు అభ్యంతరాలు లేవు. ఎందుకంటే తెలంగాణ అయిపోయింది, క్లియర్గా మేము ఒక రాజకీయ పార్టీకి వచ్చినాం. ఈ టైంలో ప్రజలు కోరినప్పుడు తప్పేముంది, చలో పోదాం అక్కడ కూడా అన్న భావనతోనే బీఆర్ఎస్గా మార్చినాం మేము దాన్ని. తెలంగాణ రాష్ట్ర సమితిగా అక్కడికి పోలేం కదా, అవును. భారతదేశానికి పోవాలనుకుంటున్నాం కాబట్టి భారత రాష్ట్ర సమితిగా మార్చినాం. ప్రజలు ఆమోదించారు, పార్టీ క్యాడర్ ఆమోదించింది, ప్రజలు ఆమోదించారు. అక్కడ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు ప్రజలకి. మేము ఒకే ఉన్నాం, ప్రజలు ఒకే ఉన్నారు. ఏ కన్ఫ్యూజన్ ఎవరికి ఉంది? ఎవరికి లేదు. మధ్యన ఎవరికన్నా పుట్టించదలుచుకుంటే, ఏదో ఒకటి చెప్పదలుచుకుంటే, అసలు మేము ఇది మాట్లాడాలన్నా వద్దా, మాట్లాడితే వాళ్ళకి లాభం అయిద్దా, మాకు లాభం అయిద్దా అని కూడా తెలియలేకుండా మాట్లాడిన వాళ్ళు ఒక మాట చెప్పాలంటే. అంటే ఇప్పుడు ఈ రజతోత్సవ సభలు అనేవి జాతీయ పార్టీగా జరుగుతున్నాయి, లేకపోతే రాష్ట్ర పార్టీగా జరుగుతున్నాయి? బీఆర్ఎస్ పార్టీగా జరుగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీగా, అంతే కదా, బీఆర్ఎస్ పార్టీగా జరుగుతున్నాయి. అంటే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతినిధులు సింపుల్. ఇక్కడ మాకు మిగతా చోట శాఖలు లైవ్గా ఉంటే వాళ్ళు కూడా వస్తారు, తప్పకుండా వస్తున్నారు. కర్ణాటక నుంచి మన మహారాష్ట్రలో ఉన్న వాళ్ళు వస్తున్నారు, మిగతా చుట్టూ వాళ్ళు కూడా వస్తారు. కాకపోతే ఏమైంది, తర్వాత కాలంలో మేము ఈ ఎన్నికల్లో ఏదైతే దెబ్బతిన్నామో, ఆ తర్వాత ఇప్పుడు అనువుగాని చోట అధికారం రాదు అనేది ఒక సామర్థ్యం ఉంది. ఈ టైంలో మనం అక్కడికి పోయి అక్కడ అంతగా గొప్పగా చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి మేము దాన్ని స్లో చేసుకున్నాం. ఒక ఎత్తుగడలో భాగంగా అంతెందుకు గీడనే ఒక ఎన్నికల్లో పోటీ చేయలేదు, మాట చెప్తున్నాం. అవును, అది ఏ పార్టీకైనా ఉంటుంది. ఆ మాటకు వస్తే అవతల ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు కూడా పోటీ చేయలేదు, ఈడ కాంగ్రెస్ కూడా పోటీ చేయలేదు ఇవాళ ఎలక్షన్లో. మరి ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లో మేము పోటీ చేయలేదు, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ కూడా పోటీ చేయలేదు. చాలా చోట్ల బీజేపీ కూడా పోటీ, జాతీయ పార్టీ చాలా చోట్ల నామినేషన్లే వేయలేదు. తెలంగాణలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల కూడా వేయలేదు, అవకాశం లేదు. పార్టీ బలాన్ని బట్టి పనిచేస్తుంది. సో కాబట్టి మేము బీఆర్ఎస్గానే చేసుకుంటున్నాం, బీఆర్ఎస్గానే చేస్తాం, అందులో సందేహం ఏమిటి. మళ్ళీ మేము తప్పకుండా మేము ఏదైతే అనుకున్నామో ఆ పద్ధతుల్లో భారత రాష్ట్ర సమితిగా విస్తరిస్తాం, భారత రాజకీయాలకు కూడా కేంద్రం అవుతాం, అందులో సందేహం లేదు. కాబట్టి మేము బీఆర్ఎస్గానే చేస్తున్నాం. మీరు అన్నట్టు 10 ఏళ్ల పాటు పరిపాలన చేసిన పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీని ఎందుకు ప్రజలు పక్కన పెట్టాల్సి వచ్చింది అనేది కారణం ఉంది, అందులో డౌట్ ఏం లేదు. 10 సంవత్సరాలు కంటిన్యూగా మేము పరిపాలన చేస్తున్న క్రమంలో తప్పకుండా కొన్ని మమ్మల్ని మన నుంచి ఆశించినవి చేయలేకపోవచ్చు. వ్యక్తులుగా, ఎమ్మెల్యేలుగా మేము కొన్ని చేయలేకపోవచ్చు, పార్టీగా, ప్రభుత్వంగా కొన్ని చేయలేకపోవచ్చు. ఇవన్నీ కూడా అక్యుములేట్ అవుతుంటాయి కొంత. అల్టిమేట్గా ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అలవిమాలిన హామీలు ఇచ్చింది. ఎన్ని హామీలు? భారతదేశం యొక్క మొత్తం బడ్జెట్, కేంద్ర బడ్జెట్ మొత్తం తీసుకొచ్చి పెట్టినా పూర్తి చేయలేనన్ని హామీలు ఇచ్చింది. ఇక్కడ 420 హామీలు, 6 గ్యారెంటీలు ఇచ్చింది. వాస్తవానికి కేసీఆర్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు కూడా ఏమైతుంది, 2 సార్లు వేసినాం కదా కేసీఆర్కు, ఒక్కసారి అటేద్దామైంది ఏమో, కేసీఆర్ ఇచ్చిన 10 అయితే ఉన్నాయి గ్యారెంటీగా, యాడిపోవు, వాడు 5 అదనంగా ఇస్తానంటుండు కదా, తెచ్చుకుందామైంది. కేసీఆర్ ఇచ్చిన పంటకు సంబంధించిన మద్దతు ధర అయితే వస్తుంది, అడిగిపోదు, 500 అదనంగా అంటుండే కదా, వస్తుంది, తెచ్చుకుందామైంది. ఏమో ఒక 2500 ఇస్తానంటుండే కదా నెలకు, మహిళలకు మనకు ఏం పోయింది. ఇట్లా రైతు కూలీలకు, ఎవరు ఉపాధి హామీ కూలీలకు 11-12 వేలు ఇస్తానంటుండే కదా, ఏం పోయింది. ఆటో డ్రైవర్లు మాకు కూడా 12,000 ఇస్తానంటుండే కదా నెలకి, సంవత్సరానికి ఏం పోయింది. ప్రత్యేకించి యూత్, కొంత మేము యూత్కు దూరం అయినమాట వాస్తవం. అనేక అపోహలను వాళ్ళు సృష్టించినప్పుడు మేము దాన్ని క్లారిఫై చేయడంలో, లేదా వాళ్ళను అర్థం చేయించడంలో మేము కొంత విఫలమైన వాస్తవం. ఆ యూత్ కూడా వన్ సైడ్ పోయింది. గ్రామాలకు వెళ్ళి మాకు వేద్దామనుకున్న వాళ్ళను కూడా, వాళ్ళ అవతాతలను కూడా మార్చిండ్రు. మీకు ఇచ్చే 2,000 ఎక్కువ, మా జీతం వస్తే నాకు నెల 50,000 ఉద్యోగం రాదా అని చెప్పి పాపం తల్లిదండ్రులను లేదా నాయనమ్మ తాతలను కూడా మార్చారు. ఈ రకంగా ఒక 1.5%తోనే కదా మేము పోయింది తేడా. సీట్లు 20 కావచ్చు, కానీ
తేడా వచ్చేసి 1.5% ఓటు అంటే మీరు చెప్తుంది గణేష్. సో ఇట్లా కొన్ని చిన్న చిన్న కారణాలు ఇవి ఉన్నప్పటికీ ప్రధానంగా మంచి దెబ్బ ఎక్కడ కొట్టిన మమ్మల్ని అంటే కేసీఆర్కు ఆయుపట్టు రైతాంగమే. వ్యవసాయాన్ని అద్భుతంగా పండగ చేసిండు, దండగన్న వ్యవసాయాన్ని పండగలాగా చేసిండు. రైతాంగం మద్దతుతోనే 2 సార్లు కూడా బ్రహ్మాండంగా గెలిచిండు. వాళ్ళని అక్కడే దెబ్బ కొట్టాలన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ సాధ్యం కాదని తెలిసిన హామీలు కూడా ఇచ్చి ఆ రైతాంగాన్ని కొంత మాకు దూరం చేయడం వల్ల ఈ నష్టం జరిగింది. మమ్మల్ని మొత్తం తీసేయలే, ప్రజలు తీసి అవతల పడేయలే. మాకు కూడా 40 సీట్లు ఇచ్చారు, 30 సీట్లు ఇచ్చారు, తక్కువేమి ఇవ్వలే శాసనసభలో. సో కాబట్టి ఈ కారణాల చేత మాకు తాత్కాలికంగా కొంత వెనక్కిపోయినాం తప్ప వేరే కాదు. ప్రజల్లో ఆ మద్దతు అట్లాగే ఉంది. ఇవాళ బయటపడిపోయింది. ఇవాళ స్పష్టంగా మళ్ళీ ఎట్లా మద్దతు వస్తుందో మనం చూస్తున్నాం. అంటే మీరు చెప్తున్నది కారణాలు కావచ్చు, లేకపోతే వైఫల్యాలు కావచ్చు, పార్టీ ఆత్మపరిశీలన చేసుకుందా? తప్పకుండా బ్రహ్మాండంగా మనం అన్ని జిల్లాలకు సంబంధించిన సమావేశాలు నిర్వహించినాం, రాష్ట్రానికి సంబంధించిన సమావేశాలు నిర్వహించినాం. ఇక్కడ ఏం జరిగింది, మనం చేయాల్సింది ఎక్కడ ఏం చేసుకోలేకపోయినాం, లేదా ప్రతిపక్షం చేసిన దుష్ప్రచారం తిప్పికొట్టడంలో ఎక్కడికి పోయినాం, ప్రజలకు ఇచ్చిన హామీలలో ఎక్కడేం చేయలేకపోయినాం, ఎందుకు ప్రజలు మంచి దూరమైనరు, ఎట్లా జరిగింది అనే విషయంలో మేము చాలా స్పష్టమైన ఆత్మవిమర్శ చేసుకున్నాం. దానికి తగ్గట్టుగా వచ్చింది. అందులో ఏం లేదు. జగదీష్ రెడ్డి గారు, మీకు సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించి మాట్లాడితే 14 ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లోన ఆ గ్రోత్ అనేది మీ జిల్లాకు సంబంధించి ఎమ్మెల్యేల శాతం అలా ఉవ్వెత్తున పెరిగింది. అవును. గడిచిన ఎన్నికల్లో మీరు తప్ప ఎవరు అసలు మిగతా వాళ్ళు ఎవరు ఓడిపోవడంతో, అంటే మిగతా రాష్ట్ర జిల్లాలతో పోల్చితే పూర్తి వైఫల్యం అనేది మీ జిల్లాలో కనిపించింది. అంటే దాన్ని ఎలా జిల్లాలో కూడా చోట్ల కనిపించలే గణేష్ గారు. వరంగల్ కూడా అంతే ఫలితం ఉంది, మహబూబ్నగర్ అంతే ఉంది, ఖమ్మం అంతే ఉంది. ఈవెన్ ఎక్స్పెక్ట్ చేసిన చోట కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో కూడా అంతే. అంటే మీ జిల్లాకు సంబంధించి మీరు ఏ విశ్లేషణ చేస్తారు? మీ జిల్లాకు సంబంధించి అంటే ఒక్క జిల్లాను ప్రత్యేకించి చూడటానికి లేదు. ఇవాళ మనకు దూరమైన వర్గాలు ప్రధానంగా నేను చెప్పిన మీకు ముందే ప్రధానమైనది రైతాంగం. ఇప్పుడు ఈ జిల్లాలో మనం చూసిన జిల్లాలన్నింటిలో కూడా రైతులే ప్రధానంగా ఉన్న జిల్లాలు, రైతులే ఫలితాలు నిర్ణయించే అవకాశం ఉన్న జిల్లాలు ఇవి. కాబట్టి ఫలితం అంతటి కూడా ఒకే తీరుగా ఉంది. నల్గొండ జిల్లాకు సంబంధించి వాస్తవానికి 2014లో మీరు అన్నట్లు ఎవరు ఊహించలేదు. అసలు నేను కాదు, ఒక సీటు కూడా గెలిస్తే ఊహించలే ఎవరు కూడా. మాకు లెక్కనే లేదు. వేస్తే 2 వస్తే బోని రాలేరు, వస్తే రావు అన్న పద్ధతిలో ఉండే. ఎవరు ఊహించిన పద్ధతిలో 6 సీట్లతో నానాడు వచ్చిన. ఆ తర్వాత స్పష్టంగా చెప్పి ఈసారి హుజూర్నగర్ గెలుస్తాం, ఈసారి నల్గొండ గెలుస్తాం, ఈసారి జానారెడ్డిని ఓడగొడతాం అని చెప్పి మరి ఓడగట్టగలేము. ఎట్లా? రైతాంగంతో. నేను మీకు ముందు నుంచి చెప్తున్నట్టుగా నల్గొండ జిల్లా వ్యవసాయక ఆధారంగా ఉన్న జిల్లా. రైతుల్ని సంతృప్తిగా ఉంచగలిగితేనే జిల్లా రాజకీయాల్లో సంతృప్తిగా ఉండగలుగుతాం. 14లో ఈ ప్రాంతాలు రాలే నాకు. చూడండి మీరు, కృష్ణ బెల్ట్ మొత్తం కూడా అంతా వాళ్ళే గెలిచిండ్రు. అవును. దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్లగొండ, హుజూర్నగర్, కోదాడ మొత్తం వాళ్ళే గెలిచిండ్రు. ఇటు రాట్ ప్రాంతంలో మేము వచ్చినాం. రైతాంగాన్ని ఎప్పుడైతే మేము సాటిస్ఫై చేసినామో, అద్భుతంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల రైతులు సంతోషపడ్డారో ఆ ప్రాంతం మొత్తం గెలిపించారు. ఎప్పుడైతే మళ్ళీ నిన్న రైతుల్ని మన నుంచి దూరం చేయగలిగారో మళ్ళీ దెబ్బతిన్నాం. సో మళ్ళీ రివర్స్ బౌన్స్గా అంతే ఉంటుంది. మళ్ళీ 12 ఉంటాయి రేపు మాకు. ఇలా మీ పార్టీ అంతర్గత విషయానికి ఒకసారి మాట్లాడుతాం. ఎప్పుడు చర్చ జరిగినా పార్టీలో కేసీఆర్ ఎప్పుడు నెంబర్ 1, అందులో డౌటే లేదు. నెంబర్ 2 ఎవరనేది చాలా వరకు అంటే ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ప్రశ్నకి చాలామంది దాన్ని దాటవేస్తే ఉంటుంది. జగదీష్ రెడ్డి ఏం చెప్తారు? అసలు ఇంకా దాని చర్చకు వేరే ఆస్కారమే లేదు. కేసీఆర్ గారు ప్రెసిడెంట్, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్. క్లియర్గా ఉంది. అక్కడ అనుమానాలు ఎక్కడిది, ఇంకెక్కడిది, అక్కడ కన్ఫ్యూజనే లేదు. ఎందుకు? కేసీఆర్ పార్టీ ప్రెసిడెంటు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటు. ఇక్కడ వేరే ఎందుకు ఇంకా అనుమానం పడాలి? ఇంకా చాలా క్లియర్గా ఉంది కదా. ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంటే నడుపుతున్నాడు కదా మొత్తం. ఇంకా అనుమానాలు ఎందుకు? దాంట్లో స్పష్టంగా నిర్ణయం తీసుకున్నాం. అన్ని సమావేశాలు నిర్వహిస్తున్నాడు ఆయన, కేటీఆర్ గారు. చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది పార్టీ. అంటే హరీష్ రావు ప్రాధాన్యత తగ్గించుకుంటున్నాడా, మీరు తగ్గిస్తున్నారు? హరీష్ రావు ప్రాధాన్యతను, జగదీష్ రెడ్డి ప్రాధాన్యతను, ఇంకో ప్రాధాన్యతను ఎవరు తగ్గిస్తారు, పెంచుతారు అనేది ఇది అసలు పనికిమాలిన వాదన. ఎందుకనంటే పార్టీలో పనిచేస్తున్నప్పుడు అందరం పనిచేస్తాం.
నేను కూడా ఉన్నా 2001 కంటే ముందు నుంచి ఉన్న పార్టీ మనం ప్రారంభమైనప్పటి నుంచి ఉన్నా. అట్లా నాగలా చాలా మంది ఉన్నారు మాలాగా. నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, అక్కడ మన్సూరాచారి గారు ఉన్నారు, ఇక్కడ రకరకాలుగా అనేక చోట్ల నుంచి అనేక మంది ఉన్నాం, పనిచేస్తూనే ఉన్నాం. కోపల ఈశ్వర్ ఉన్నాడు, పనిచేస్తున్నాం. ఆ తర్వాత క్రమంలో కూడా వచ్చిన వాళ్ళు వచ్చినట్లు అకామిడేట్ అవుతున్నారు, పని చేస్తున్నారు. ఎవరి ప్రాధాన్యత వాళ్ళకి ఉంటుంది. కొంతమందికి మీడియా ఎక్కువ ఎక్స్పోజ్ చేయొచ్చు, కొంతమందికి ఇవ్వకపోవచ్చు, అది వేరు. అంత మాత్రాన హరీష్ రావుని ఏదో తగ్గిస్తున్నాను, జగదీష్ రెడ్డిని తగ్గిస్తున్నాను, మన్సూరాచారిని తగ్గిస్తున్నాను, ఇటువంటి కరెక్ట్ కావు. సరే, రాజకీయాల్లో సహజంగా ఒక పార్టీ ఇంకో పార్టీ మీద ఏదో ఒకటి చేయాలి, దాన్ని బలహీనం చేయడానికో, దాని మీద అనుమానాలు కలిగించడానికో, ఏదో ఒక విమర్శ చేయడం కొరకో చేస్తే చేయొచ్చు. కానీ హరీష్ రావు గారు కూడా అనేక సందర్భాలు ప్రకటించిండు, నేను కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా ఉన్నా, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా అని. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయనకు అవకాశం ఇచ్చిండు కాబట్టి కేసీఆర్ గారు ఆయన నాయకత్వంలో పనిచేస్తామని చెప్పి హరీష్ రావు గారు చెప్పినాక ఇంకా చర్చ ఎక్కడిది ఇక్కడ? ఇది కావాలని చెప్పి కొంతమంది రాయొచ్చు మీడియాలో కూడా. కొంతమంది మొదటి నుంచి కేసీఆర్ శత్రువులు ఉన్నారు, తెలంగాణ రావడం ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు, మొదటి నుంచి ఉన్నారు, ఇప్పుడు కూడా కొనసాగుతున్నారు. అటువంటి వాళ్ళు కొన్ని అపోహలు సృష్టించడానికి, మా క్యాడర్లో కొంత ఏదైనా గందరగోళం సృష్టించడానికో, ప్రజల్లో అనుమానాలు సృష్టించడానికో చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా లేస్తుంది, రివర్స్ బౌన్స్ అవుతుంది అని వస్తుంది కాబట్టి మళ్ళీ ఈ టైంలో ఇటువంటి ఏదైనా సృష్టిద్దామని చెప్పి కొంతమంది ఏదైనా చేసుకోవచ్చు. కానీ అందరం చాలా క్లియర్గా ఉన్నాం. పార్టీలో టాప్ టు బాటం కేసీఆర్ గారు ప్రెసిడెంటు, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంటు, వాళ్ళ నాయకత్వంలో పనిచేస్తున్న విషయంలో హరీష్ రావు గారితో సహా అందరం కూడా మనస్ఫూర్తిగా పనిచేస్తున్నాం. వాళ్ళు ఏం తేడా లేదు. అంటే కవితమ్మ ప్రయాణం ఏదో ప్యారలల్గా సాగుతుంటుంది. ఎందుకంటే ఆవిడ ఇచ్చిన ప్రకటనలో ఉండే కేసీఆర్కి కార్యకర్తలకి మధ్య నేను వారధిగా ఉంటానని ఒక ప్రకటన అనేది చేశారు. దాన్ని ఎలా చూడాలి? నేను చూడలే ఆ ప్రకటన. కానీ కేసీఆర్ ఆమె కూడా మా సభ్యురాలు, మా దాంట్లో సభ్యురాలు, పనిచేస్తూనే ఉంటుంది అందరిలాగా. దానికి పెద్ద ప్రత్యేకత ఏం లేదు. ఆమె కూడా పనిచేస్తుంది. హరీష్ రావు చేసినట్టు, నేను చేసినట్టు, ఇంకోటి చేసినట్టు. తను కూడా మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఇప్పుడు కౌన్సిల్ మెంబరు, ఎమ్మెల్సీగా ఉంది. తను కూడా పనిచేస్తుంది. దాంట్లో పెద్ద వేరే ఏం లేదు. ఇలా మీరు తెలంగాణ రాష్ట్రానికి ముందు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక విద్యార్థిగా కావచ్చు, లేకపోతే మిగతా విషయాల్లో కావచ్చు, పక్క రాష్ట్రంతో మంచి సంబంధాలతో కలిగి ఉన్న లీడర్ మీరు. ఇప్పుడు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? నాకు పెద్దగా ఏమి అభిప్రాయం మారలేదు. అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంటాం. నేను అట్లా ఏదో చిన్నగా ఆలోచించే లక్షణం నాకు ఎప్పుడు కూడా లేదు. ఆనాడు కూడా ఉద్యమ సందర్భంలో కూడా నేను బ్రహ్మాండంగా నా మిత్రులు అక్కడ నన్ను గ్రీట్ చేసి, గమ్మత్ ఏంటంటే మీకు ఇందులో ఒక విషయం చెప్పాలి. డిసెంబర్ 9, 2009 నాడు ఏదైతే ప్రకటన వచ్చిందో కేంద్రం నుంచి తెలంగాణకు అనుకూలంగా దీక్ష విరమించ చేయడానికి, నా ఫస్ట్ కాల్ చీరాల నుంచి వచ్చింది. నా ఫ్రెండ్, నా క్లాస్మేట్ చీరాల నుంచి ఫోన్ చేసినాడు, కంగ్రాచులేషన్స్ అన్న, సాధించరు, మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరిండ్రు అని చెప్పి. ఫస్ట్ కాల్ దట్ ఐ వాజ్ రిసీవ్డ్. తర్వాత అనేక మంది మిత్రులు తెలంగాణ వచ్చిన తర్వాత వచ్చి నా దగ్గర ఇక్కడ నేను 50 మంది గెట్ టుగెదర్ ఇచ్చిన, మొత్తం నా క్లాస్మేట్స్ అంతా విజయవాడ, గుంటూరు, చీరాల, చెల్లూరుపేట్ల, ఆ ప్రాంతానికి సంబంధించిన మిత్రులే. బ్రహ్మాండంగా ఆ సంబంధాలు కొనసాగుతుంటాయి. ఎందుకు? ఇంకొకటి కూడా, ఇప్పుడు మాకు కర్ణాటక ఎంతో, మహారాష్ట్ర ఎంతో, ఆంధ్రప్రదేశ్ కూడా అంతే. పొరుగు రాష్ట్రాలు, పైగా మనకు ఒక భాష సారూప్యత ఉంది, ఆ సంబంధాలు ఉన్నాయి, బంధుత్వాలు ఉన్నాయి ఇటు అటు. మా పిల్లలు చాలామంది అక్కడి నుంచి చేసుకున్నారు, మా కుటుంబంలో కూడా అన్నీ ఉంటాయి, కొనసాగుతాయి. దానికి అట్లాంటి మానవ సంబంధాల విషయంలో మాకు ఎప్పుడు తేడాలు ఉంటాం. ఆనాడైనా అంశం వరకే తప్ప వేరే లేదు. మీకు ఈ సందర్భంగా ఒక్క ఉదాహరణ చెప్తా. ఇంత అద్భుతమైన సన్నివేశ సంఘటన అంటే, బహుశా నేను అది 2010-11 ప్రాంతంలో కావచ్చు. తెలంగాణ ఉద్యమం రూతలుగి బాగా జరిగి అంతా అయిపోయిన తర్వాత అన్నవరం పోయినాం. మా ఫ్రెండ్స్ అందరం కలిసి 1 జనవరి నాడు. నేను బయట అక్కడ నిలబడి అన్నవరంకి బ్యాక్ సైడ్ అది తోముతున్నారు, బహుశా అది దానికి సంబంధించి కట్టిసీమకు సంబంధించింది, అదే పోలవరం సంబంధించింది, అప్పటికేదో అది పోలవరం సంబంధించింది, సంథింగ్ ఏదో వర్క్ జరుగుతుంది. అది చూస్తున్నాను నేను. ఒక పిల్లవాడు వచ్చిండు, అక్కడి నుంచి దూరం నుంచి చూసిండు, కొద్దిసేపు చూసి డౌట్ పడుతూ వస్తున్నాడు. నేను సివిల్ డ్రెస్లో ఉన్నాను, ఆ డ్రెస్లో ఉన్నాను, కలర్ డ్రెస్లో. చూసి, సార్ మిమ్మల్ని ఇక్కడ చూసినట్టుంది అన్నాడు. నేను నవ్వి ఊరుకున్నాను. నేను మాట్లాడితే నా యాస తెలుస్తుందేమో అని. అంటే ఆయన నాకు తెలియదు, నాకు చాలామంది నాది ఆంధ్ర యాస అనుకుంటారు, కృష్ణా జిల్లా భాష అనుకుంటారు. సరే, నేను నోరు తెరవలేదు, నవ్వి ఊరుకున్నాను. కొద్దిసేపటికి, బాబు సార్ మీరు తెలంగాణ జగదీష్ రెడ్డి కదా అన్నాడు. అంటే మళ్ళీ నవ్వి తల ఊపి ఊరుకున్నాను. పోయినాడు, వాసుంటే పోయి ఫోన్ చేస్తున్నాడు. మా వీడేంద్ర ఫోన్ చేస్తున్నాడు. నేను అనుకున్నాను,
కొద్దిసేపటి తర్వాత 4-5 మిత్రులు తీసుకొని వచ్చినాడు. నాతో ఎవరు లేరు, మా వాళ్ళంతానే లోపల గుళ్ళో ఉన్నారు, నేనేమో బయటలో ఉన్నాను. వచ్చినాడు, దగ్గరికి వచ్చినాడు, వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని పరిచయం చేసి, సార్ మేము మీ ఫ్యాన్స్ సార్ అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది, ఇది ఇద్దరు బాబు వీడు ఫోటో దిగుతాం సార్ మీ ఫ్యాన్స్ సార్ అని చెప్పిన మాట. సార్ మీ ఆర్గ్యుమెంట్స్ నాకు బాగా నచ్చుతాయి, మాకు మేము చర్చ చేసుకున్నాము, మీరు ఒకసారి చెప్పిరు చూడండి, అది నాకు బాగా నచ్చింది. ఒకసారి ఏదో టీవీలో డిస్కషన్ అవుతున్నప్పుడు మేము ఆంధ్ర నుంచి మేమే వచ్చి ఇలా డెవలప్ చేసినాం ఇదని చెప్పి ఇలా గడపట్ లాంటి వీళ్ళంతా ఏదో చెత్త మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నప్పుడు నాకు ఆ రోజు ట్యాక్సీ డ్రైవర్, కార్ డ్రైవర్ పిల్లవాడు చెప్పిండు ఒక మాట. గా మాటనే నేను అక్కడ చెప్పిన, ఏమని, ఆ పిల్లవాడు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పిల్లవాడు. వాడు అంతకుముందు కూడా ఏదైనా చర్చలు విన్నాడట, పార్టిసిపేట్ చేసి చూసిందంట. వాడు కూడా నాతో ఏమన్నంటే, సార్ మీరు అంతకుముందు ఒకసారి చెప్తుంటే విన్నా నేను, మీరు విజయవాడలో గెలిచిన వాళ్ళు, రాజమండ్రిలో గెలిచిన వాళ్ళు, శ్రీకాకుళంలో విశాఖపట్నంలో గెలిచిన వాళ్ళు, లేదా తిరుపతిలో చిత్తూరులో గెలిచిన వాళ్ళు హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ని ఎందుకు డెవలప్ చేయాలి? మీ ప్రజలు మిమ్మల్ని గెలిపించింది వాళ్ళ ఊరు డెవలప్ చేయమని కదా మిమ్మల్ని గెలిపించింది, మేము వచ్చి హైదరాబాద్ డెవలప్ చేసి మాట్లాడుతున్నారు అంటే మీరు మీ ప్రజలకు ద్రోహం చేస్తున్నారు కదా. మీరు అక్కడనే కనుక డెవలప్ చేస్తే అక్కడ ప్రజలు ఇక్కడికి ఎందుకు వచ్చి బతకాలి? ఏ ప్రాంతం వాడు ఆ ప్రాంతాన్ని డెవలప్ చేయమని కదా నీకు వేసేది ఓటు. ఆ ప్రజల్ని ద్రోహం చేస్తూ వచ్చి ఇక్కడ నీ వ్యాపారాలు పెంచుకోవడానికి వచ్చి నీ వ్యాపారాలు పెంచుకొని నీ వ్యాపారాలను అభివృద్ధి చేసి నేను హైదరాబాద్ని అభివృద్ధి చేసిన మాట్లాడుతున్నాను మీరు అని చెప్పి నేను ఎక్కడో ఆర్గ్యుమెంట్ చేసింది. ఆ పిల్లవాడు విన్నాడట. ఓకే, విని వాడు ఏం చెప్పిండు నాకు, వాడు నేను కాళ్ళ కూర్చోని నేను దండం పెట్టిండు. పెట్టి, సార్ నాకు కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, మీరు చెప్పిన మాటలు చాలా విన్నా నేను, మా వాళ్ళందరూ మాట్లాడుకుంటాము, నిజంగా మీరు చెప్పినట్లు మా వాళ్ళు కనుక అక్కడనే అభివృద్ధి చేస్తే నాకు శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ డ్రైవర్గా పనిచేసి అక్కర్లేదు, నాకు ఇచ్చే జీతం 9,000, 3,500 ఇంటికి రాయికే పోతున్నాయి. ఒక్కసారి మా ఊరి పోయి వస్తే నాకు అయ్యే ఖర్చులకు మళ్ళీ ఇక్కడ ఇల్లు గడవడం కష్టం. మొన్న మా అమ్మకు బాగలేదంటే పోయి వచ్చిన మళ్ళీ 3,500 రూపాయలు ఖర్చు అయినాయి, ఇంటికి రాయి 3,500 పోయినాయి, 3,500 దానికి ఖర్చు అయినాయి, వారం రోజులు పోయింది, నా జీతం కట్ అయింది, ఇప్పుడు నాకు తినడానికి ఇబ్బంది ఉంది అని చెప్పి ఆ పిల్లవాడు చెప్పి, ఇదే వాళ్ళు అక్కడ డెవలప్ చేస్తే నాకు అక్కడ ఆ ఉద్యోగం, డ్రైవర్ ఉద్యోగం దొరికితే ఆనే చేసుకొని బతుకుతాయి కదా, వైజాగ్లో అక్కడనో ఎక్కడనో, ఇంత దూరం వచ్చి నాకు ఇంత ఇబ్బంది పడే పని లేదు కదా సార్ అన్నాడు పిల్లవాడు. ఇదే విషయాన్ని నేను చెప్పిన ఆ రోజు డిస్కషన్లో, ఇది అక్కడున్న ఆంధ్రాలో ఉన్న సగటు మనుషుల యొక్క ఆలోచన ఇది అని చెప్పి నేను మళ్ళీ చెప్పాను. ఇది ఆ పిల్లలు విన్నారట, యూత్ విని, ఒకసారి మీరు ఇది చెప్పినరు, ఇది నిజంగా మాకు బాగా నచ్చింది, మా వాళ్ళు మాకు ద్రోహం చేస్తున్నారు, మీరు అన్నట్టు వీళ్ళు వచ్చి గాడిని డెవలప్ చేయాలి, ఆయన వాళ్ళు అక్కడేం డెవలప్ చేస్తారు, అక్కడ ఎంపీలు ఎమ్మెల్యేలు లేరు, వాళ్ళు చేసుకుంటారు కానీ వాళ్ళ నియోజకవర్గాలు, వీళ్ళ వ్యాపారాల కొరకు మాకు ద్రోహం చేసి వాడు చేస్తున్నారు అని చెప్పి మాకు బాగా నచ్చుతుంది సార్ మీది అని చెప్పారు. నాకు నిజంగా కూడా సంతోషం వేసింది. అంటే నా ఆర్గ్యుమెంట్ ప్రజలకి వీళ్ళకి కూడా నచ్చే పద్ధతిలో ఉంది అని చెప్పి. అట్లా నా ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు మాట్లాడుతుంటారు ఫోన్లు చేసి, ఎప్పుడైనా ఇట్లాంటి చర్చలు జరిగినప్పుడు, అప్పుడు ఇప్పుడు బాగా. సో అట్లా నాకు ఈ ప్రాంతం తేడా లేదు, ఎప్పుడైనా అదే ఆత్మీయత ఉంది. ఆ తర్వాత ఇంకా ఆత్మీయత పెరిగింది తప్ప తగ్గలే. అంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో మంచి సంబంధాలు ఉన్నాయని అంటుంటారు, అంటే భావసారూప్యత లేదా బంధుత్వం ఏమైనా ఉందా? అసలు నాకు జగన్కు పరిచయమూ లేదు, మేమన్నాడు మాట్లాడుకోలేదు, అసలు నాకు అటువంటి అవకాశమే లేదు. వాస్తవానికి నేను చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్లను ఇద్దరిని ఒకే తిరిగా చూస్తా. ఓకే, తెలంగాణ వ్యతిరేకులుగా ఏం తేడా చూడండి ఇద్దరిలో. నాకు అభిప్రాయం ఉంటుంది వాళ్ళ మీద ఎప్పుడు కూడా. కాబట్టి నాకు పెద్దగా పక్క రాష్ట్ర నాయకుడిగా ఆయన చూస్తే గౌరవిస్తే అంతే తప్ప నాకు పెద్దగా ఆయన ప్రత్యేకమైన ఇదేం లేదు. మేమన్నట్టు కలుసుకోలేదు, షేక్ హ్యాండ్ కూడా ఇచ్చుకోలేదు ఇప్పటివరకు. చివరిగా చెప్పండి, 10 ఏళ్ల పాటు పరిపాలన చేశారు, తెలంగాణ ఆవిర్భావం కూడా జరిగింది. ఇంత జరిగిన తర్వాత ఇంకా తెలంగాణ సెంటిమెంట్కి ఏమైనా ఆస్కారం ఉందా? అటువంటి అవకాశం? గణేష్ గారు, ఇక్కడ అసలు తెలంగాణ ఎప్పుడు సెంటిమెంట్ కాదు, తెలంగాణ ఆల్వేస్ రియాలిటీ. సెంటిమెంట్ అనేది ఒకసారి వస్తుంది, పోతుంది, నిలబడదు. కానీ ఇది తెలంగాణ రియాలిటీ కాబట్టి నిలబడింది. తెలంగాణ రాష్ట్రం అనేది ఒక భౌగోళిక ప్రాంతం, ఇది రాష్ట్రంగా ఏర్పడవలసిన అవసరం, అది రాష్ట్రంగా ఏర్పడి తిరిగింది.
ఆ రాష్ట్రంగా ఏర్పడక ముందు ఏమేమైతే నష్టాలు జరుగుతున్నాయి అనుకున్నామో రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అవన్నీ పూడ్చుకున్నది. హ్మ్. ఉదాహరణకు కరెంటు, మా కరెంటు మేము చేసుకున్నాం. సమైక్యాంధ్రలో వాళ్ళు చేయలేని విజయాన్ని మేము సాధించినాం. 24 గంటల కరెంట్ ఇచ్చుకున్నాం. మా నీళ్లు మేము తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 40 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్న ధాన్యాన్ని 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యానికి పెంచినాం. ఓకే. భారతదేశంలో నెంబర్ 1 అయినాం. పంజాబ్ని దాటిపోయినాం. భారతదేశానికి అన్నపూర్ణ అయినాం. మేము వచ్చే నాటికి ఎక్కడనో 15, 18, 20 స్థానంలో ఉన్న అనేక రంగాలు, ఉదాహరణకు మాంసం ఉత్పత్తి కావచ్చు, మేము నెంబర్ 1 అయినాం. పాల ఉత్పత్తిలో నెంబర్ 1 అయినాం. చివరికి చేపల ఉత్పత్తిలోనైనా మేమే నెంబర్ 1 ఉంటామనుకున్న ఆంధ్రప్రదేశ్ దాటి 23, 24లో చేపల ఉత్పత్తిలో కూడా తెలంగాణ నెంబర్ 1 అయినాం. ఈ రకంగా అనేక విజయాల్ని వాస్తవాలకు చేసి చూపించడం మేము. ఇది సెంటిమెంట్ కాదు, ఇది 100% రియాలిటీ. జరిగిన నష్టాన్ని పూడ్చుకున్నాం, రాష్ట్రం తెచ్చుకోవడం ద్వారా జరిగింది. ఇది ఇవాళ ఉన్నాం మనం ఇట్లా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకేందో తెలంగాణ ఉద్యమం వచ్చే అవసరం లేదు, రాదు. ఎందుకు? ఒకసారి ఒక లక్ష్యం చేరుకున్నాం. ఇప్పుడు భారతదేశానికి స్వతంత్రం కొరకు పోరాటం చేశారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా స్వతంత్ర పోరాటం ఉంటుంది, ఎక్కడన్నా ఉండదు కదా. అట్లాగే ఇది కూడా. సో కాబట్టి ఇప్పుడు ఇంకేదో మళ్ళీ సెంటిమెంట్ అనో ఇంకోటనో లేదు. అది ఇలా జరగబోయే ఎన్నికలకు సంబంధించి రాష్ట్రంలో ఇప్పటికీ అధికారంలో కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది, బీజేపీ ఉంది. అంటే 2 పార్టీల పోటీగా చూడబోతున్నాం, లేకపోతే 3 పార్టీల పోటీగా భవిష్యత్తు చూడబోతున్నాం? కేవలం బీఆర్ఎస్కు అవతల వైపు కాంగ్రెస్సే ఉండే అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ బీజేపీ స్కోప్ లేదు. మనం శాసనసభలో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసినాం, శాసనసభ ఎన్నికల్లో పర్ఫార్మెన్స్ చూసినాం, తర్వాత జరుగుతున్న శాసనసభలో పర్ఫార్మెన్స్ కూడా చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణలో బీజేపీ అనేది కాంగ్రెస్కు తోక పార్టీగానే ఉంది. తెలంగాణ బీజేపీ కాంగ్రెస్కు తోక పార్టీ ఉంది. చాలా విషయాలలో ప్రజలకు అండగా నిలబడాల్సిన పార్టీ, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కి అండగా నిలబడ్డది, ప్రభుత్వానికి అండగా నిలబడ్డది. హైడ్రా విషయంలో మద్దతు ఇచ్చిండ్రు, మూసీ విషయంలో మద్దతు ఇచ్చారు, లగసేల విషయంలో మద్దతు ఇచ్చారు, ఏసీ విషయంలో కూడా ఏం మాట్లాడతలేరు. ప్రతిపక్షం కూడా ఇక్కడ విఫలమైంది. చాలా ఆశ్చర్యంగా మోడీ ఆశీస్సులు కూడా ఇక్కడ ఉన్న ప్రభుత్వానికి కనబడుతున్నాయి, అనేక సందర్భాల్లో కనబడుతున్నాయి. వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్న సందర్భాలు కనబడుతున్నాయి. అది ఒక కారణం బీజేపీ లేవలేకపోవడానికి. రెండవది, ఇక్కడ ప్రూవ్ అయిన నాయకుడు ఉన్నాడు ఆల్రెడీ, కేసీఆర్. తను నిరూపించుకున్న నాయకుడు ఉన్నాడు. ఇవాళ ప్రజలు ఏం బాధ వచ్చినా కేసీఆర్ని గుర్తు చేసుకుంటున్నారు. ఏ కష్టం వచ్చినా తెలంగాణ భవన్ ఒకటి కేర్ ఆఫ్ ఉంది అని చెప్పి వస్తున్నారు వాళ్ళంతా వాళ్ళే. ఇటువంటి పరిస్థితులలో మళ్ళీ టీఆర్ఎస్ఏ ఇక్కడ నిలబడుతుంది. ఇక అది ముక్కినా మూలిగినా కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అవతల వైపు. బీజేపీ అనేది ఎందుకో తెలంగాణ ప్రజలకు సూట్ కాదు, తెలంగాణ ఆలోచనలకు సూట్ కాదు, కాబట్టి లేవదు. ఇది ఒకవైపు. ఇంకొక వైపు దేశవ్యాప్తంగా కూడా బీజేపీ తగ్గుతుంది బాగా. వాస్తవానికి మొన్న ఓడిపోయింది బీజేపీ, మోడీ ఓడిపోయింది మొన్న. ఇతరుల మీద ఆధారపడే స్థితికి వచ్చిండు. సొంతంగా ప్రభుత్వం నడిపిన బీజేపీ ఇవాళ ఇతరుల మీద ఆధారపడి 16 సీట్లు ఉన్న వాళ్ళ మీద 10 సీట్లు ఉన్న వాళ్ళ మీద ఆధారపడి భయపడకుండా పనిచేసే స్థితికి వచ్చింది. 320 నుంచి 240కి వచ్చిండంటే ఓడిపోయింది మోడీ. దేశ ప్రజలు తిరస్కరించారు వాస్తవానికి. ఈ విషయాన్ని చక్కగా చెప్పే తెలివి అవతల రాహుల్ గాంధీకి లేక నడుస్తూ ఉంది ఇట్లా. వాస్తవానికి మోడీ అంతటా ఫెయిల్యూరే. ఇవాళ యూత్ కూడా ఇంకా అయిపోయింది. యూత్లో కూడా ఆ సెంటిమెంట్ అని మీరు ఇక్కడ అన్నారు చూడు, ఆ లేని సెంటిమెంట్లను రగిలించి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేసిండ్రు. అది రామాలయం కావచ్చు, ఇంకోటి కావచ్చు. సెంటిమెంట్లతో ప్రజల కడుపులు నిండవు, అది ప్రూవ్ అయింది. ఓకే, 2 కోట్ల ఉద్యోగాలు అటకెక్కినాయి. ఎక్కడో 2 కోట్లు కదా, 2 లక్షలు 2 ఇయ్యలే, ఉన్నాయి పీకి 20 లక్షల ఉద్యోగాలు. బ్లాక్ మనీని బయటికి తీస్తానట్టు తేలే, మనిషి 15 లక్షలు ఇయ్యలే. ఎక్కడ ఇది జరగలే మోడీ చెప్పింది. కాబట్టి ఇక మోడీ ప్రభ పెరుగుడు లేదు, ఇక తగ్గుడే తప్ప పెరుగుడు లేదు, స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి నా అక్కడ లేదు, నా ఇక్కడ లేదు. కాంగ్రెస్ పార్టీ జనరల్గా బేస్ ఉన్న పార్టీ కాబట్టి ఉంటుంది. అదే ఎంత దూరం వస్తుంది అనేది ఎక్కడికి వచ్చినా గదే ఉంటుంది తప్ప బీజేపీకి తెలంగాణలో స్కోపే లేదు. దాని చర్చలు కూడా ఉండదు రేపు ఎన్నికల్లో. కొంతమంది పార్లమెంట్ ఎన్నికలను తెస్తారు, వాళ్ళకి 8 వచ్చినాయి, మీకు 0 వచ్చినాయి. వాస్తవమే, పార్లమెంట్ ఎన్నికలు మొన్న ఈ దేశం మొత్తం నిలువున చీలింది. కాంగ్రెస్ టీమా, మోడీ టీమా, ఈ 2 టీములు కాని వాళ్ళని ఎవరిని కూడా ఆదరించలేదు ఎక్కడ కూడా. ఒక మమ్మల్నే కాదు. ఓకే, ఇక్కడ జగన్ ఉన్నాడు, అక్కడ బీహార్లో నితీష్ కుమారుడు ఉన్నాడు. ఇట్లా అనేక చోట్ల ఇవ్వలేదు. అయితే ఆ జట్టుతో ఉన్న వాళ్ళకి ఇచ్చారు, లేదా ఈ జట్టుతో ఉన్న వాళ్ళకి ఇచ్చారు. ఈసారికి పర్టికులర్గా దేశంలో నిలువున మోడీ సపోర్టా, కాంగ్రెస్ సపోర్టా,
ఏ అలయన్స్లో ఉన్నారు అనే వాళ్ళని చూసి మాత్రమే గెలిపించినారు. అక్కడ బిజు పట్నాయక్ కూడా ఓడగొట్టినారు, పార్లమెంట్లో ఒక సీట్ ఇవ్వలేదు. సో చివరి నిమిషంలో అయినా మమత కాంగ్రెస్తో కలిసింది, ఆడిచ్చిండ్రు. తమిళనాడులో వాళ్ళు కాంగ్రెస్తో కలిసిండ్రు, అక్కడ ఇచ్చిండ్రు ఫలితం. సో ఇట్లా మనకు స్పష్టంగా కనబడుతుంది. రేపు శాసనసభ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ఏ ఉంటుంది, వన్ సైడ్ ఏకపక్షంగా వస్తుంది. పోటీలో కాంగ్రెస్ ఉండొచ్చు, బట్ సీట్లు చాలా మినిమైజ్ అవుతాయి. బీఆర్ఎస్ వన్ సైడ్ వస్తుంది, అందులో సందేహం లేదు. అంటే మీరు చెప్పినట్టు ప్రజలు వెతుక్కుంటున్నారు ఇవాళ కేసీఆర్. ఈ 24 ఏళ్లలో కేసీఆర్కు ఎప్పుడు రానంత మద్దతు ఈసారి ఇంకెక్కువ వస్తుంది. 2018లో వచ్చిన దానికంటే కూడా పెరిగి ఇంకా వస్తుంది ఇవాళ మద్దతు. ఎందుకంటే ప్రజలు అన్ని కష్టాలకు నెట్టబడుతున్నారు ఇవాళ ఈ ప్రభుత్వం చేత. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇవాళ ఆనాడు కేసీఆర్ విలువ దేనిలో కూడా ఇవాళ తెలుస్తుంది. నేను జనరల్గా చాలా సందర్భాలు చెప్తుంటాను, నేను అమ్మ విలువ అన్నం విలువ అవి లేనప్పుడే తెలుస్తాయి అని. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది. కేసీఆర్ లేకపోయేవరకే సంవత్సరాల కాలంలో కేసీఆర్ విలువ తెలిసి వస్తుంది ప్రజలకి. సో అట్లా ఇంకా పెరుగుతుంది ఆ మద్దతు. అంటే మీరు చెప్తున్నట్టు రాష్ట్రంలో బీజేపీ లేకపోతే దేశంలో మోదీ ప్రాబల్యం తగ్గుతుంటే మరి దేశ రాజకీయాలు ఏం కాబోతున్నాయి? అంటే మళ్ళీ భారతదేశానికి మంచి రోజులు రాబోతున్నాయి. ఇలాగ ఏ విధంగా? సంకీర్ణ యుగమే. ఓకే, సంకీర్ణ యుగమే. ప్రాంతీయ పార్టీలే మళ్ళీ నడిపిస్తాయి, ప్రాంతీయ ఆకాంక్షలే మళ్ళీ బలంగా ముందుకు వస్తాయి. ఎప్పుడు కూడా ఈ దేశంలో జాతీయ పార్టీలు ఏకపక్షంగా వచ్చిన ప్రతిసారి ఈ దేశానికి నష్టం జరిగింది. ప్రజా వ్యతిరేకమైన చట్టాలు వచ్చినాయి. ఇందిరాగాంధీ ఉండని, ఈయన రాని అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఏకపక్షంగా ఒకే జాతీయ పార్టీ వచ్చినప్పుడు ఇంకో ప్రాంతీయ పార్టీలు ఆధారపడి రాకుండా వచ్చినప్పుడు దుర్మార్గమైన చట్టాలను తీసుకొచ్చిండ్రు. ప్రజల్ని చంపేసి ప్రజల్ని అణిచివేసే చట్టాలు తెచ్చిండ్రు. కానీ సంకీర్ణ యుగంలోనే ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. మళ్ళీ ఆ రోజులే రాబోతున్నాయి, సంకీర్ణ యుగమే రాబోతుంది. తప్పకుండా దాంట్లో బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ బ్రహ్మాండమైన పాత్ర పోషించబోతుంది. అంటే నేను అదే అడగదలుచుకున్నాను. బీఆర్ఎస్ అప్పుడు ప్రాంతీయ పార్టీగా పాత్ర వహించబోతుందా, జాతీయ పార్టీగా పాత్ర వహించబోతుందా? బ్రహ్మాండమైన జాతీయ పార్టీ అవుతుంది. ఇప్పుడున్న ఇద్దరు జాతీయ పార్టీలకు సమ ఉజ్జీగా నిలబడుతుంది. ఆ స్థాయిలో సీట్లు కూడా వస్తాయి భారతదేశంలో. అక్కడ నిలబడబోతున్నాడు కేసీఆర్. థ్యాంక్ యూ జగదీష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది టోటల్గా రజతోత్సవ వేడుకల దగ్గర నుంచి ఉండే ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు. ఒకటి మాత్రం బీఆర్ఎస్ ఒక కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తుంది. రాష్ట్రంలో వచ్చేది అధికారం మాదే అంటూనే, రాబోయేది కేంద్రంలో ఖచ్చితంగా ఒక సంకీర్ణ ప్రభుత్వం, అందులో బీఆర్ఎస్ ఖచ్చితంగా కీలకమైన పాత్ర ఒక జాతీయ పార్టీగా వహించబోతుందనేది జగదీష్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్.